స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో వందే మాత్రం ప్లే అవుతూ ఉంటే ఒక్కసారిగా సోనియా గాంధీ హావభావాలు మనకు తెలుసు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అండ్ అటు మల్లికార్జున్ ఖర్గే ముగ్గురు కూడా ఒక ఫ్రస్ట్రేషన్కి గురైనటువంటి విజువల్ మనం చూసాం. ఆ తర్వాత నెక్స్ట్ డే సిడబ్ల్యూసీ సమావేశం పెట్టుకున్నారో ఆ సమావేశంలో 1937 రిజల్యూషన్ ఏదైతే ఉందో ఆ కాంగ్రెస్ రిజల్యూషన్ ప్రకారం 2 చరణాలే మేము పాడతాము, మిగతాయి పాడము అని అంటున్నారు. వీళ్ళెవరు సాయి గారు? హౌ కెన్ కాంగ్రెస్ పార్టీ డిసైడ్ ఫర్ ద నేషన్? కేరళలో సతీషన్ గవర్నమెంట్ ఏం చేశారు? వందే మాత్రం పాడకూడదు, 2 స్టాన్సాలు కూడా కాదు, యూ షుడ్ నాట్ సింగ్ వందే మాత్రం. కాక్రోచ్ జనతా పార్టీ ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ని ఉద్ధరించే పని పట్టుకుంది. జోక్ ఏంటంటే రాజస్థాన్లో ఏదో స్కూల్కి వెళ్తే గ్రామస్తులు విపరీతంగా వాళ్ళు అడ్డుకున్నారు. అక్కడ ఏదో స్కూల్లో ఆయన ఏదో కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ఆ స్కూల్ పిల్లల్ని పక్కన పాపను అడుగుతుంటే మీది ఏ స్కూల్ అంటే నేను మీ స్కూల్ కాదండి, ఎక్కడో వేరే స్కూల్ తీసుకొచ్చి కూర్చొని పెట్టారు. లిటరల్లీ షాక్ అయిపోయాడు. జరుగుతుంది అది. విగ్రహారాధనకు వ్యతిరేకం కదా ముస్లింలు నొచ్చుకుంటారు, బాధపడతారంటే. విగ్రహారాధననే తప్పు కదా. మరి ఇప్పుడున్న విగ్రహాలు ఏవి ఉండకూడదా? విగ్రహాల మీద పూలమాల లేకూడదా? తెలుగు తల్లి విగ్రహానికి పూలమాల వేస్తే తప్ప తెలంగాణ తల్లిని ఒప్పుకుంటారా? భారత మాతను ఒప్పుకున్నప్పుడు? సాయి గారు, ఇదే ప్రాబ్లం. మీరు మన దేవుడి గురించి చెప్తున్నప్పుడు వీళ్ళు నవ్వుతారు, శ్రాలని పూజిస్తారు. వీళ్ళు ప్రాణ ప్రతిష్ఠ ఏంటని అడగండి వీళ్ళ దగ్గర, అప్పుడు వీళ్ళకి అర్థమవుతుంది ఏంటని. ఓవైసీ దగ్గర అడిగారు ఒకసారి, ఇట్ వాజ్ అ టెలివైజ్డ్ ఇంటర్వ్యూ, మీరు ఎందుకు వందే మాత్రం వ్యతిరేకిస్తున్నారంటే దేవీళ్ళ పేరు ఉందని చెప్పారు. భారత భాగ్య విధాత ఎవరు అని అడిగారు. భారత భాగ్య విధాత ఈజ్ లార్డ్ కృష్ణ. నమస్తే, వెల్కమ్ టు నేషనల్ రౌండప్. జాతీయ వార్తాంశాల్ని జాతీయవాద దృక్పథంతో విశ్లేషించే చర్చా కార్యక్రమం నేషనల్ రౌండప్ 212వ ఎపిసోడ్తో మీ ముందుకు వచ్చాము. ఈ వారంలో జరిగిన వార్తాంశాలపై విశ్లేషించేందుకు మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చాట్ల గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం సాయి గారు. సార్, సురేష్ కొచ్చాట్ల గారు, మొట్టమొదటి అంశము సౌత్ ఇండియా అని. సౌత్ ఇండియా అని నేను అనను కూడా, సౌత్ ఆఫ్ ఇండియా పర్ఫెక్ట్ యాక్చువల్లీ. సో ఈ దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులతోటి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు సమావేశమయ్యారు. తమిళనాడులో జరిగినటువంటి ఈ సమావేశంలో చాలా అంశాల మీద చర్చ వచ్చింది. నీట్ గురించిన ప్రస్తావన వచ్చింది, అండ్ కావేరీ జలాలకు సంబంధించినటువంటి అంశము, ఇంకోవైపు డీలిమిటేషన్కి సంబంధించినటువంటి హడావిడి. ఇవన్నిటికీ సంబంధించి జరిగిన చర్చ ఏంటి? ఈ దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో హైలైట్స్ ఏంటి? సాయి గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ పాండిచేరిలో జరిగింది ఇది. ఎస్, పుదుచ్చేరి. అండ్ చాలా మటుకు మనకు అఫ్కోర్స్ ఇన్సైడ్ వర్కింగ్ తెలియదు, కానీ మీడియాలో వచ్చిన రిపోర్ట్ ప్రకారం ఇట్ వాస్ ప్రెటీ గుడ్. అంటే ఒక యూజువలీ కంప్లైనింగ్ ఉంటుంది అక్కడ వెళ్ళంగానే, మీరు మమ్మల్ని ఇట్లా చేస్తున్నారు, మీరు అట్లా కొడుతున్నారు, ఇట్లా కొడుతున్నారు. అక్కడ 2 ఇష్యూస్ ఉంటాయి, ఒకటి బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్, ఒకటి బిట్వీన్ స్టేట్స్. తమిళనాడు, కేరళ, కర్ణాటక అండ్ టు సర్టన్ ఎక్స్టెంట్ తెలంగాణ. ఇప్పుడు తెలంగాణ అంత ఇష్యూ లేదనుకోండి, కానీ ఇదన్నీ చూసినప్పుడు మనకి ఏం కనిపిస్తుందంటే ఈ వాటర్ డిస్ప్యూట్ ఒక పెద్ద ఇష్యూ సార్. మనకి ఆంధ్రాకి అంత పెద్ద ప్రాబ్లం లేదు, కానీ తమిళనాడుకి, కర్ణాటక ఎప్పటి నుంచో కావేరీ డిస్ప్యూట్ నడుస్తుంది. దానికి సొల్యూషన్ చాలా మటుకు సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ కానీ, మిగతా కావేరీ బేసిన్ మేనేజ్మెంట్ కానీ, మిగతా అందరు చూస్తే నీళ్ళు ఉన్నప్పుడు ప్రాబ్లం లేదు, నీళ్ళు లేనప్పుడే సమస్య వస్తుంది. ఎందుకంటే ఒకసారి డ్యామ్ నిండిపోతే, మీరు శ్రీశైలంలో నిండిపోతే ఆలోచించాలి, నేను ఉంచుకుంటానని మనం చెప్పలేము. అది నీళ్ళు పోతే ఇట్స్ న్యాచురల్ ఫ్లో అనమాట. దాని తర్వాత మీరు గేట్లు ఒప్పాల్సిందే, గేట్ ఓపెన్ చేయాల్సిందే అనమాట. సేమ్ విత్ కర్ణాటక. మన వైపు ఆల్మాటి కట్టినప్పుడు మీకు గుర్తుంటుంది, ఇదే గొడవ జరిగింది. ఆల్మాటి కట్టారు అక్కడ, మన నీళ్ళన్నీ ఆగిపోయినాయి, అది అని చెప్పి ఇది పెద్ద గొడవ జరిగింది. కానీ మనం చూస్తున్నట్టంటే ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ జరగట్లేదు. అది మధ్యప్రదేశ్లో ఒక ప్రాజెక్ట్ పెడితే దాన్ని అడ్డుకోవడానికి కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు దిగి వచ్చారు ప్రొటెస్ట్ చేయడానికి. కానీ నేను అనుకుంటే మనం ఈ న్యూస్ అన్ని చదువుకుంటే ఇప్పుడు తెలిసిన మట్టుకు చాలా దీంట్లో ద డిస్కషన్ మెయిన్లీ మీరు చెప్పినట్లు, ఒకటి స్ట్రేంజ్లీ నీట్ ఎగ్జామ్ తమిళనాడుకు ఉండకూడదు అని చెప్పిన మనిషి విజయ్ అడగలేదు. విజయ్ నెవర్ ఆస్క్ ఫర్ నీట్ ఎగ్జామ్. ఇట్ వాస్ డీకే శివకుమార్ సేయింగ్ తమిళనాడుకి నీట్ ఉండకూడదు, మిగతా రాష్ట్రాలకు ప్రాబ్లం లేదు. నెక్స్ట్ మిగతా 50% స్టేట్ కోటా ఉంటుంది చూడండి, దానికి ఇక్కడ 12th క్లాస్ రిజల్ట్ తీసుకోవాలి అని. అఫ్కోర్స్ ఇట్ నాట్ హ్యాపెన్, కానీ వాళ్ళ వైపుని చెప్పాలి కదా, ఏదని చెప్పేశారనమాట. సో ఈ ముఖ్యమంత్రి సమావేశంలో ఒకటి ట్యాక్స్ డెవల్యూషన్ గురించి కూడా మాటలు వచ్చినాయి అంటున్నారు. ట్యాక్స్ డెవల్యూషన్ మేము ఇస్తున్న 100 రూపాయలకి మాకు 14 రూపాయలు ఇస్తారు, మాకు 11 రూపాయలు ఇస్తారు, యూపీకి 2 రూపాయలు ఇస్తారు అని. దీన్ని గురించి నేను గిరిధర్ గారు కూడా, నేను ఒక ఫోన్ మీద ఒక హాఫ్ అన్ అవర్ డిబేట్ నడిచింది మాది.
ఆన్ ద ఫోన్. గిరిధర్ గారి లాజిక్ ఏంటంటే, అఫ్ కోర్స్ ఐ డెంట్ అగ్రీ విత్ హిమ్, ఈజ్ దట్ డీలిమిటేషన్ గురించి మాట్లాడుతున్నప్పుడు మనం పాపులేషన్ ఒక్కటే చూడకూడదు, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్సెస్ కూడా చూడాలంటున్నారు. సేమ్ పాయింట్ వాజ్ రిపీటెడ్ టుడే యాక్చువల్లీ. సేమ్ పాయింట్ ఇవాళ న్యూస్ పేపర్లో వచ్చింది దట్ సౌత్ ముఖ్యమంత్రులు ఏమన్నారంటే మీరు హ్యూమన్ ఇండెక్స్ డెవలప్ కూడా చూడాలి, మీరు ఎంత డెవలప్ చేశారు హ్యూమన్ ఇండెక్స్లో దాన్ని బట్టి మీరు సీట్లు డిసైడ్ చేయాలని చెప్పేసి. బట్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు హెల్త్ కేర్ ఇండెక్సెస్ తీసుకోండి సాయి గారు. హెల్త్ కేర్ ఇండెక్స్ తీసుకున్నప్పుడు ఏమంటారు మీరు, కాదు ఎంతమంది పిల్లలు ఉన్నారు డైయింగ్ అట్ చైల్డ్ బర్త్. మన దాంట్లో హెల్త్ పారామీటర్స్లో, బికాజ్ ఐ వర్క్డ్ ఇన్ ద హాస్పిటల్ సెక్టర్ ఆల్సో, మెయిన్గా ఒక దేశంలో దేశ హెల్త్ పారామీటర్స్ చూసేది రెండే పారామీటర్స్ మీద మెయిన్ ఫస్ట్ చూస్తారు సాయి గారు. ఒకటి చైల్డ్ డైయింగ్ అట్ చైల్డ్ బర్త్, పిల్ల చనిపోతున్నప్పుడు ఇమీడియట్గా, దట్ ఈస్ విత్ ఇన్ 6 months ఆఫ్ ద చైల్డ్ బీయింగ్ బార్న్. చనిపోతే దాన్ని చాలా మటుకు ప్రాబ్లం అయిపోతుంది, చైల్డ్ మోర్టాలిటీ రేషియో అంటారు దాన్ని. ఇంకోటి చైల్డ్స్ మదర్ డైయింగ్ అట్ చైల్డ్ బర్త్, మెటర్నల్ మార్టాలిటీ, అది కూడా పెద్ద ఇష్యూస్ అయ్యారు. ఇది నార్దర్న్ స్టేట్స్లో ఎక్కువ అండ్ సదర్న్ స్టేట్లో తక్కువ. ఇది ఆబ్వియస్లీ ది రీజన్ ఈజ్ దట్ ఓన్లీ, బికాస్ ఇంకేంటంటే దీని గురించి ఎక్కువ మాట్లాడడానికి నార్దర్న్ స్టేట్స్ దగ్గర ఏం లేదు. ఎందుకంటే యూపీ కానీ బీహార్ కానీ ఇట్లాంటి స్టేట్ చాలా సంవత్సరాల నుంచి వాళ్ళ నంబర్స్ ఆర్ బ్యాడ్, దాంట్లో డౌట్ లేదు. కానీ దే ఆర్ ఇంప్రూవ్ లేదని. ఇప్పుడు కేరళ ఫర్టిలిటీ లెవెల్ కన్నా కింద వచ్చేస్తుంది. అదర్ డే నేను సంజీవ్ సాన్యాల్ గారి ఇంటర్వ్యూ చూశాను. ఆయన ఏమంటారంటే యాక్చువల్లీ దేశంలో అన్ని స్టేట్స్లో ద ఫర్టిలిటీ రేట్ ఇస్ కమింగ్ డౌన్ డ్రాస్టిక్లీ అంటున్నారు. ఇప్పుడు మీరు మొన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, 3వ పిల్లలు కనుక్కోండి నేను డబ్బులు ఇస్తాను, మీరు స్పాన్సర్ చేస్తాను, ఫీజ్ పేస్ చేస్తాను, అది ఇది అన్నారు సాయి గారు. కానీ ద మెయిన్ పాయింట్ వన్ వీ షుడ్ రిమెంబర్ ఇస్, ఈ 3rd చైల్డ్ గురించి విజయ్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. 3వ పిల్ల పడితే అమ్మగారికి గవర్నమెంట్ ఎంప్లాయీ ఉంటే, ప్రైవేట్ సెక్టర్ ఎంప్లాయీ ఉంటే కూడా 1 year బ్రేక్ అంట విత్ పెయిడ్ శాలరీ. ఓకే, మెటర్నిటీ లీవ్ ఇస్ 1 year, 1 సంవత్సరం పాటు లీవ్ ఇస్తారంట. నో, మీరు 3వ పిల్ల ఎందుకు చేస్తున్నారు? పాపులేషన్ కోసం చేస్తున్నారా, లేకుంటే మీరు సీట్లు రావాలి ఎక్కువ అని చేస్తున్నారా లోక్సభలో? సో దీని గురించి చర్చల్లో నిన్న జరిగినప్పుడు కర్ణాటక ముఖ్యమంత్రి ఏమన్నారంటే 543లోనే ఆపేసేయండి. అఫ్కోర్స్ ఇప్పుడు 541 ఉంది. ఇప్పుడు 2 seats ఆఫ్ ఆంగ్లో ఇండియన్స్, ఐ డోంట్ నో అది ఫిల్అప్ అవుతుందో లేదో అనేది. కానీ కర్ణాటక ముఖ్యమంత్రి అదన్నప్పుడు విజయ్ ఏమన్నారంటే మీరు చేయండి, కానీ పర్సంటేజ్ వైజ్ సదర్న్ స్టేట్స్ది నంబర్స్ తగ్గకూడదు. మనం షామికా రవి అండ్ ముద్దోల్ రిపోర్ట్ ఒకటి చూశాను, ఒక ప్రిలిమినరీ రిపోర్ట్ యాక్చువల్లీ. ఆ రిపోర్ట్లో ఏమన్నారంటే 50%, ఇప్పుడు సాయి గారు మనం దీని గురించి డిబేట్ కూడా చేసాం ఒకసారి, నాకు గుర్తుంది. యూపీలో 8 కోట్ల పాపులేషన్ ఉన్నప్పుడు 1971లో దే హ్యాడ్ 80 seats. ఇప్పుడు పాపులేషన్ 24 కోట్లు. లేటెస్ట్ మనకు తెలియదు, వీఆర్ అజ్యూమింగ్, ఒక ఎక్స్ట్రాపోలేషన్ మీద తీసుకుంటున్నాం. అది ఈ సెన్సస్ జరిగిన తర్వాత 20 ఉండొచ్చు, 26 ఉండొచ్చు, 22 ఉండొచ్చు, తెలియదు మనకి. ఎందుకంటే యూపీలో 3 కోట్ల మంది తీసేశారు, ఎలక్ట్రల్ లిస్ట్ నుంచే తీసేశారు. సో యాక్చువల్లీ పాపులేషన్ కూడా తగ్గాల్సిందన్నమాట. దీంట్లో ఇప్పుడు మీరు చూస్తే యూపీ ఆ క్యాల్కులేషన్, మ్యాథమెటికల్ క్యాల్కులేషన్ చూస్తే దట్ ఈస్ 8 crores and 80 seats. 24 crores and how many seats సాయి గారు? 240. కరెక్ట్, ఇవ్వలేం కదా. సో షామికా రవి కమిటీ కూడా ఏం చెప్పారంటే 80 + 40, 50% ఆన్ ఎగ్జిస్టింగ్ సీట్స్. అంతే. ఇప్పుడు యూపీ వాళ్ళు ఏడుస్తారా, లేకుంటే వాళ్ళు ఏం చెప్తారు? ఇప్పుడు వాళ్ళ పాపులేషన్ బట్టి వాళ్ళ ప్రతి కాన్స్టిట్యున్సీలో ఉన్న నెంబర్ ఆఫ్ ఓటర్స్ ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు మన మల్కాజిగిరి లాగా, మల్కాజిగిరి 38 లక్షల మంది, బిగ్గెస్ట్ కాన్స్టిట్యున్సీ ఇన్ ఇండియా అంటారు. సో మల్కాజిగిరిని మీరు స్ప్లిట్ చేసినప్పుడు ఇట్ బికమ్ హాఫ్ ఆఫ్ ఇట్ అన్నమాట. 16 18 ఎంతైనా కావచ్చు రేపు. అప్పుడు కూడా ఇట్స్ గుడ్ ఇనఫ్ ఫర్ ఎ లోక్సభ కాన్స్టిట్యున్సీ. కానీ యూపీలో ఏం జరుగుతుంది చెప్పండి? ఇప్పుడు 24 కోట్ల మందికి మీరు 120 సీట్లు ఇస్తే ఇట్ విల్ బి అరౌండ్ 20 lakhs per seat. దిస్ ఈజ్ అ హ్యూజ్ నంబర్. ఇప్పుడు మీరు కొన్ని సీట్స్కి మీరు ఏం చేయలేరు. ఫర్ ఎగ్జాంపుల్ లదాఖ్ 1,40,000, మీరు ఏం చేస్తారు అక్కడ? మీరు డీలిమిటేషన్ చేయలేరు, 2 సీట్లు చేయలేరు. ఎందో దేస్ అ డిమాండ్. ఆనెస్ట్లీ కార్గిల్ వాళ్ళు ఏమంటున్నారంటే మాకు ఒక సపరేట్ లోక్సభ సీటు, లద్దాఖ్ వాళ్ళు ఏమంటున్నారు మాకు సపరేట్ లోక్సభ సీటు. బహుశా చేయాల్సింది, ఎందుకంటే మన లాస్ట్ ఎలక్షన్ చూసాం ఏం చేశారు. కాంగ్రెస్ ఒక గేమ్ ఆడారు లద్దాఖ్లో. నేను ఆ టైంలో అక్కడికి వెళ్ళినప్పుడు చూశాను. అది ఏం చేశారంటే వాళ్ళు కార్గిల్లో ముస్లిం క్యాండిడేట్ పెట్టారు ఇండిపెండెంట్. లదాఖ్ వైపు వచ్చిన ఏం చేశారంటే వాళ్ళు పార్టీ వైపు నుంచి ఒక బుద్ధిస్ట్ క్యాండిడేట్ని పెట్టారు. బీజేపీ కూడా లదాఖ్లో లేలో పెట్టాల్సింది సాయి గారు, అక్కడ యూ హ్యావ్ బుద్ధిస్ట్ ఓన్లీ, బుద్ధిస్ట్ పెట్టారు బీజేపీ వాళ్ళు కూడా. బుద్ధిస్ట్ ఓట్ స్ప్లిట్ అయిపోయింది.
కార్గిల్ వైపు ముస్లిం ఓట్ సింగ్యులర్గా పడ్డది, ముస్లిం క్యాండిడేట్ ఎంపీ అయిపోయారు. అండ్ ముస్లిం క్యాండిడేట్ ఈజ్ రిప్రజెంటింగ్ ఎంటైర్ లదాఖ్, లే అండ్ కార్గిల్. ఇప్పుడు వీళ్ళందరూ ఏడుస్తున్నారు సేయింగ్ దట్ కాదు, ఇట్ షుడ్ బి బేస్డ్ ఆన్ సపరేట్ ఏరియాస్ అని చెప్పి. ఇప్పుడు ఇదే ప్రాబ్లం యూపీలో కూడా కావచ్చు, ఆర్ బీహార్లో కూడా కావచ్చు. షుడ్ వి టేక్ ఇట్ ఆన్ బేసిస్ ఆఫ్ పాపులేషన్, ఆర్ మీరు డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ చూడాలన్నా, లేకుంటే యాక్చువల్ నంబర్స్ చూడాలన్నా, ఆర్ మీరు చెప్పినట్లు హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్సెస్ మీద చూడాలన్నా. సదర్న్ స్టేట్స్ వాళ్ళ పాపులేషన్ తగ్గించారు, వాళ్ళని రివార్డ్ చేయాలన్నా మనకున్న సీట్లు 17 సీట్లు పెంచి రేపు మన క్యాల్కులేషన్ ప్రకారం 17 + 8 26 సీట్స్ వస్తుంది అనుకోండి. అది 35 చేయాలన్నా తెలంగాణకు ఒక రివార్డ్ ఇచ్చినట్లు. కేరళకి 20 సీట్లు ఉన్నాయి, అది బహుశా కాబోతుంది 30. 20 నుంచి 30కి వెళ్ళినప్పుడు కేరళ అంటారు మా పాపులేషన్ మేము తగ్గిపోయింది మాది, మీరు దానికోసం మాకు ఎక్కువ ఇవ్వాలంటే అది 35 చేయవచ్చా? దిస్ ఇస్ మ్యాటర్ ఆఫ్ డిబేట్. ఈ ప్రాబ్లం ఎక్కడ వస్తుందండి సాయి గారు, కాంగ్రెస్ కూడా అర్థమైపోయింది, విజయ్ కూడా అర్థం, కానీ విజయ్కి హ్యాస్ నథింగ్ టు లూజ్ బికాజ్ ఆయనకు ఒక్క ఎంపీ కూడా లేరు టెక్నికలీ స్పీకింగ్. సో సపోర్ట్ చేయడమో ఏం చేయడమో వాళ్ళకి లేదు. డిఎంకే ఇస్ వెరీ క్రూషియల్ ఇన్ దిస్. డీలిమిటేషన్లో సాయి గారు ఇప్పుడు మోదీ గవర్నమెంట్ సెన్సస్ చేస్తున్నారు, బహుశా నెక్స్ట్ ఇయర్ దాకా రెడీ అయిపోతుంది సెన్సస్ నెంబర్స్ అంతా. సపోజ్ ఈ నెక్స్ట్ సెషన్లో ఈ బిల్లు రాకపోతే, దట్ ఈస్ డీలిమిటేషన్ ప్లస్ ఉమెన్స్ రిజర్వేషన్ అమెండ్మెంట్ యాక్ట్ రాకపోతే, ఇట్ విల్ గో టు డీలిమిటేషన్ కమిషన్ డైరెక్ట్లీ. అప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు డీలిమిటేషన్ కమిషన్ వచ్చి రేపు అంటారు యూపీకి 80 + 80 160 సీట్స్ అంటారు. నథింగ్ కెన్ బి డన్. ఎవ్వరు ఏం చేయలేరు, కోర్టుకు వెళ్ళొచ్చు, ఒకటే సుప్రీంకోర్టు అప్పీల్ అంతే. అప్పుడు వీళ్ళు ఏమంటారు, మోదీ గారు చేయించారంటారా? ఇది మోదీ కావాలని చేశారు, ఇది మోదీ బీజేపీ సీట్లు పెంచుకోవడానికి చేశారు. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే డీకే శివకుమార్ అండ్ విడి సతీశన్ అండ్ ఆల్సో విజయ్, వీళ్ళు ముగ్గురు మాట్లాడిన దాంట్లో మన న్యూస్ పేపర్ రిపోర్ట్స్ చూస్తే సాయి గారు, వీళ్ళకి భయం ఏంటంటే యూపీలో సీట్లు పెరిగితే బీజేపీ గెలుస్తారు 100%. బికాజ్ నచ్చలి మనం ఎప్పుడు అంటాం కదా, పార్టీ యూపీ నుంచి గెలుస్తుంది, రూట్ టు ఢిల్లీ త్రూ యూపీ అంటాం. ఇప్పుడు యూపీలో 120 అయితే పాసిబిలిటీ ఆఫ్ బీజేపీ ఇంక్రీజింగ్ అక్కడ. ఎందుకంటే సౌత్లో మీరు 50% బేస్డ్ ఆన్ లో లెవెల్, మీది 39 సీట్లు తమిళనాడులో, పెంచుకుంటే పోతే కూడా మీకు 60 సీట్లు అవుతుంది మీకు అంతే. ఎక్కడ 60, ఎక్కడ 120. సో దిస్ ఇస్ వాట్ టిపికలీ ఈజ్ హ్యాపెనింగ్ సాయి గారు. ఇప్పుడు తమిళనాడులో పాపులేషన్ ఎంత ఉండే, ముందు 4 కోట్లు ఉండే. 4 కోట్ల టైంలో ఎంత వచ్చారు ఆ టైంలో? దే హ్యాడ్ గివెన్ 39 సీట్స్. ఇప్పుడు ఎంత పాపులేషన్, ఇప్పుడు చూడాలి మనం ఎంత అవుతుంది పాపులేషన్. ఈ క్యాల్కులేషన్ చేసుకుంటే వెళ్తే సాయి గారు అంత ఈజీ కాదు. ఇది బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే అక్రాస్ ద టేబుల్ కూర్చొని మాట్లాడుకొని, బాస్ దిస్ ఈజ్ ద నంబర్, షామికా రవి ముదోల్ కమిటీ రిపోర్ట్ చూడండి, ఈ నంబర్ ఉంది, దానికి లీగల్ బ్యాకింగ్ ఉందా? లేదు, ఇట్స్ ఓన్లీ రిపోర్ట్ అంతే, సజెషన్ లాగా. స్టాటిస్టికల్ మోడల్ తీసుకున్నారు వాళ్ళు, స్టాటిస్టికల్ మోడలింగ్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ట్రైబల్ ఏరియాస్ సాయి గారు, ట్రైబల్ ఏరియాస్కి రిజర్వేషన్ ఎట్లా ఇస్తారు మీరు? ట్రైబల్ ఒక రిజర్వేషన్, దాంట్లో మహిళలకి మళ్ళీ ఇంకో రిజర్వేషన్, అప్పుడు 2 రిజర్వేషన్ అయితే. ఇంకో సిచ్యువేషన్ తీసుకుని హైపోథెటికల్, రేపు హైదరాబాద్ కాన్స్టిట్యున్సీ ఎవరు మన అసదుద్దీన్ ఓవైసీ కాన్స్టిట్యున్సీ ఉమెన్ రిజర్వేషన్ కింద ఇట్ విల్ బికమ్ రిజర్వ్డ్ సీట్ ఫర్ ఉమెన్. ఓవైసీ ఏం చేస్తారు? ఆయన ఇన్ని సంవత్సరాల నుంచి దాన్ని పెంచుకుంటూ వచ్చిన కాన్స్టిట్యున్సీ సడన్గా ఆయన చేతి నుంచి పోతుంది. ఏ ఎంపీ అని ఇప్పుడు ఆలోచిస్తారు, నెక్స్ట్ ఇయర్ ఇది ఉమెన్స్ రిజర్వ్డ్ సీట్ అయిపోతే నేనేం చేయాలి, నేను ఎందుకు ఇక్కడ ఇంత ఎఫర్ట్ పెట్టాలి, నేను ఇంకో సీట్ చూసుకోవాల్సి వస్తుంది నాకు అని చెప్పేసి. ఇది సాయి గారు వీళ్ళ వరి సీట్ కాదు. వీళ్ళ భయం ఏంటంటే నేను ఈ కాన్స్టిట్యున్సీ ఎన్నో సంవత్సరాలు 4 సార్లు గెలిచాను ఇక్కడి నుంచి, ఓకే, ఐ వన్ ఫ్రమ్ 2009, 14, 19, 24. ఇప్పుడు సడన్గా అది రిజర్వ్డ్ కేటగిరీకి వెళ్ళిపోయింది, ఉమెన్స్ రిజర్వ్ కేటగిరీ. ఇప్పుడు నేను ఏ కాన్స్టిట్యున్సీకి వెళ్ళాలి? దిస్ ఇస్ ద ప్రాబ్లం. రేపు ఈ డిమాండ్ కూడా రావచ్చు, రిజర్వ్డ్ కేటగిరీ ఫర్ ఉమెన్ని ఒకటేసారి పెట్టాలి, దాని తర్వాత దాన్ని ఒక 3-4 టర్మ్స్ తర్వాతే మార్చాలని చెప్తారు. యూజువలీ 2 టర్మ్స్ తర్వాత మార్చేస్తారు. ఇది ఒక మెయిన్ పాయింట్ సాయి గారు. ఐ థింక్ ఇట్స్ అ గుడ్ డిబేట్ టు స్టార్ట్ విత్. ఆనెస్ట్లీ ఇట్స్ అ గుడ్ డిబేట్. ఎందుకంటే చాలా మటుకు వీళ్ళు అన్నారు చూడండి, దీని డీలిమిటేషన్ గురించి తమిళనాడు షేర్ ఎంత ఉండాలి, కర్ణాటక షేర్ ఎంత ఉండాలి. అవును, దీని గురించి ఎందుకంటే ఈ పాపులేషన్ వైజ్ చూస్తే ఎస్ హమ్ దో హమారే దో అని చెప్పి ఇందిరాగాంధీ గారు నడిపించిన క్యాంపెయిన్లో చాలా మటుకు యూపీ ఫెయిల్. కానీ యూపీ పాపులేషన్ ఇప్పుడు చూస్తే సాయి గారు ఇట్ ఈస్ కమింగ్ డౌన్. మీరు గ్రోత్ ఫేస్ అయిపోయింది వాళ్ళది. నౌ దే ఆర్ గోయింగ్ టు స్టడీ ఫేస్ అండ్ డిక్రీస్ ఫేస్. మనం మా ఎకనామిక్స్లో నేర్చుకుంటాం, ఇప్పుడు ఒక బెల్ కర్వ్ ఉంటుంది.
సో ఇక్కడ అయిపోయింది, వీళ్ళ గ్రోత్ ఫేస్ ఇస్ ఓవర్. బెల్కర్ దీంట్లో రాదు, కానీ ఇట్స్ అ ఫేజ్ నౌ. బీహార్ కూడా పాపులేషన్ తగ్గుతుంది, ఓకే, మైగ్రేషన్ ఉంది సార్. ఇప్పుడు మీరు హైదరాబాద్ కాన్స్టిట్యున్సీ మనం ఎస్ఐఆర్తో తీసుకుందాం. మనం ఎప్పుడు అంటాం హైదరాబాద్ పాపులేషన్ అంతా సాయి గారు 1 crore 20 lakh. 1 crore పైన. ఇప్పుడు ఓటింగ్ చూస్తే అంత లేదు కదా, ఎస్ఐఆర్లో అంతమంది లేరు. మంది ఉన్నారంటే ఉన్నారు, కానీ ఓటింగ్ పాపులేషన్లో లేరు. దిస్ ఇస్ గట్ బి లాస్ట్ ఎలక్షన్ సాయి గారు. మీరు ఎప్పుడు మన అర్బన్ కాన్స్టిట్యున్సీ అని తిడతాం సాయి గారు, వీళ్ళు డ్రాయింగ్ రూమ్లో కూర్చొని క్రిటిసైజ్ చేస్తారు, అది బాగాలేదు ఇది బాగాలేదు అంటారు, కానీ ఓట్లు వేయడానికి వెళ్ళరు వీరని. కొలాబా ఉండొచ్చు, ఢిల్లీ ఉండొచ్చు, మన హైదరాబాద్ ఉండొచ్చు, బెంగళూరు ఉండొచ్చు, 40%, 45% ఓటింగ్ ఉంటుంది. ఇప్పుడు మనం అంటే అర్బన్ అపతి, లీవ్ తీసుకొని వెళ్ళిపోతారు వీళ్ళు. ఎలక్షన్ అనగానే వెనస్డే ఉంటే మండే ట్యూస్డే వెనస్డే తీసుకుంటారు, లేకుంటే వెనస్డే ఉంటే వెనస్డే థర్స్డే ఫ్రైడే తీసుకొని 5 రోజులు ఏదో వెకేషన్కి వెళ్ళిపోతారు. కాదు సాయి గారు, ఇప్పుడు లేటెస్ట్ ఎస్ఐఆర్ ఫిగర్స్ మీరు తీస్తే హైదరాబాద్ అంటే హైదరాబాద్, రంగారెడ్డి అండ్ మెడ్చల్ మల్కాజిగిరి తీసుకుంటే యాక్చువల్లీ 50% పోయింది ఓటు. లాస్ట్ టైం పడ్డదంతా హైదరాబాద్లో, హైదరాబాద్ కాన్స్టిట్యున్సీ అసోసియేషన్ ఓవైసీ కాన్స్టిట్యున్సీ ఓటింగ్ పర్సంటేజ్ వాజ్ 42. ఓకే, ఇప్పుడు 40% తీసేశారా? ఆ 40% దీంతో యాడ్ చేస్తే వాట్ వుడ్ హ్యావ్ బీన్ ద ఒరిజినల్ థింగ్? 40% లేకుంటుండే 82 ఉంటుండే. దట్ ఇస్ ద యాక్చువల్ ఓటింగ్ పర్సంటేజ్. ఇది మనం అర్బన్ అపతి కాదు, ఇది వాజ్ ప్యూర్లీ బికాజ్ మన దగ్గర ఇక్కడ చాలామంది డూప్లికేట్ ఓటర్స్, డెడ్ ఓటర్స్, అబ్సెంటీ ఓటర్స్ అండ్ అఫ్ కోర్స్ అనామలీ ఓటర్స్. నేను అదే చూశాను, రంగారెడ్డి కూడా అంతే. మీరు మెడికల్ మల్కాజిగిరి చూస్తే సేమ్. ఈసారి చూడండి, మెడికల్ మల్కాజిగిరి విల్ నాట్ బీ 38 లక్షలు. ఓకే, హాఫ్ అయిపోతుంది. ఇట్ విల్ 20-22 lakhs ఉంటుంది. ఎవరున్నారు ఎక్స్ట్రా ఓటర్స్? ఎక్కడి నుంచి? ఆడు ఏదో సినిమాలో ఒక డైలాగ్ ఉంది, కహాసే ఆయాలో. ఇది ప్రాబ్లం. ఇది జరిగిందంటే ఒకటి, వన్ ఎక్స్ప్లెనేషన్ బీయింగ్ గివెన్ ఇస్ ఆంధ్రాలో ఉన్న వాళ్ళు ఇక్కడ ఓటు ఉండే ముందు వాళ్ళకి. తర్వాత ఈసారి అక్కడ ఏదో అనౌన్స్మెంట్ జరిగిందంట, చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో ఎవరో మినిస్టర్ చెప్పారంట, మీకు బెనిఫిట్స్ కావాలంటే మీరు అక్కడే ఓటు వేయాలి, లేకుంటే మీ బెనిఫిట్స్ ఏమి ఉండదు. రేపు ఏమైనా గవర్నమెంట్ బెనిఫిట్ అనౌన్స్ చేస్తే మీ పిల్లలు కానీ మీకు కానీ ఏం బెనిఫిట్స్ ఉండదు. అప్పుడు ఇక్కడ ఓటున్న వాళ్ళు అక్కడే వేసుకున్నారు ఓటు. ఈసారి రిజిస్ట్రేషన్ అక్కడే చేశారు. ఇది ప్రాబ్లం. ఇంకోటి ఊర్లలో ఓటు, దట్ ఈస్ ఆల్సో పాసిబుల్. మీ ఊర్లో ఓటు ఉంటే ఇక్కడ ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఉండొచ్చు, రేపు మీది ఏం చెప్తారు మెడికల్ బెనిఫిట్స్ ఉండొచ్చు. రేషన్ ఆఫ్ కోర్స్ మెనీ పీపుల్ డోంట్ టేక్, ఎస్పెషల్లీ అప్పర్ మిడిల్ క్లాస్ రేషన్ గురించి ఎక్కువ వరి కాదు. ఇది సాయి గారు చాలా ఇంట్రెస్టింగ్. నేను ఇది రెండు కలిపి మీరు చూస్తే, ఎందుకంటే ఫైనల్ ఫిగర్స్ ఇంకా రాలేదు, ఒకసారి అనామలీ క్లియర్ అయ్యి October 15 దాకా మనకు ఫైనల్ ఫిగర్స్ వస్తే మన దేశంలో ప్రతి కాన్స్టిట్యుయెన్సీది మొత్తం డిమాండ్ తగ్గిపోతుంది. ప్రతి కాన్స్టిట్యున్సీ ప్రతి 541 కాన్స్టిట్యున్సీలో యాక్చువల్ ఫిగర్స్ విల్ కమ్ డౌన్. మనకి లాస్ట్ ఎలక్షన్లో ట్రంప్ చెప్పినట్లు 66 కోట్ల మంది ఓటేశారంటున్నారు ఆయన. 66 విల్ బికమ్ 50, ఆర్ ఈవెన్ దానికన్నా కింద కూడా తగ్గుతుంది. ఇది ఇప్పుడు డిస్కస్ చేసిన దాంట్లో ఒక పాయింట్ వాజ్ దిస్, దట్ వీ షుడ్ హ్యావ్ డీలిమిటేషన్లో మా సౌత్లో షేర్ వెళ్ళకూడదు అండ్ కరెంట్ షేర్ షుడ్ బి ప్రొటెక్టెడ్. విజయ్ చెప్పారు. సో ఐఎమ్ జస్ట్ రీడింగ్ ఫ్రమ్ హిస్ స్టేట్మెంట్. డీకే శివకుమార్ అంటున్నారు, కాదు మీరు ఇట్లనే ఉంచండి దీన్ని, నెక్స్ట్ 25 సంవత్సరాల దాకా లోక్సభ సీట్లు పెంచకండి అని చెప్పి. కాంగ్రెస్ వ్యూ పాయింట్ అది. ఎందుకంటే కాంగ్రెస్కి భయం సేమ్ థింగ్, యూపీ ఇచ్చేస్తే యూపీ కొట్టేస్తారు, దాంతో మేము ఇంకా నెక్స్ట్ 20-25 years దాకా మేము రాలేము పవర్లో, యూపీ సీట్లు పెరగకూడదు అంటే డీలిమిటేషన్ ఆపేసేయండి. బట్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ బికాస్ డీలిమిటేషన్ ఎక్స్పైర్ అయిపోతుంది ఇప్పుడు. అప్పుడు వాజ్పేయి టైం అనుకుంటాను మేము ఒక ఫ్రీజ్ పెట్టాం దాని మీద 20 years or 25 years. అది ఇట్ ఈస్ గెటింగ్ ఓవర్ నౌ. మోదీ గవర్నమెంట్ పెంచకపోతే, అగైన్ ఎక్స్టెండ్ చేయకపోతే కంపల్సరీగా డీలిమిటేషన్ చేయాల్సి వస్తుంది యాజ్ పర్ కాన్స్టిట్యూషన్. అప్పుడు ఏం చేస్తారు? మీరు కోర్టుకి వెళ్తారా? వెళ్ళలేరు. కోర్టు అంటారు ఇట్స్ ఎ కాన్స్టిట్యూషనల్ రిక్వైర్మెంట్. ఒక్కసారి డీలిమిటేషన్ కమిషన్ దగ్గర పోయిందో దెన్ నో పొలిటికల్ పార్టీ కెన్ డూ ఎనీథింగ్ సాయి గారు. నేను అగైన్ దిస్ ఇస్ సంథింగ్ దే షుడ్ అండర్స్టాండ్. ఎందుకంటే మనం చూసాం అలొకేషన్ వాజ్ మేడ్ ఆన్ 1971 సెన్సస్. ఇప్పుడు మనం 2026కి వచ్చాం. సో న్యాచురలీ పాపులేషన్ మన దేశంలో పెరిగి ఉంటుంది డెఫినెట్గా, అప్పుడున్న పాపులేషన్కి ఇప్పుడున్న పాపులేషన్. నాకు డౌట్ ఉంది ఇప్పుడు కూడా మనం 142 కోట్లు 144 కోట్లు అని చెప్పుకుంటున్నాం. దాట్ విల్ బీ 130 crores డెఫినెట్గా. 130 crores అంటే బికాజ్ మన నుంచి అంటున్నారు సార్ మీరు, వీ డోంట్ హ్యావ్ అ పాపులేషన్ రిజిస్టర్ సాయి గారు. నిన్న నార్త్ ఈస్ట్లో ఎక్కడో ఒక ఐ థింక్ వాజ్ ఇట్ మణిపూర్ ఆర్ సమ్వేర్ ఎల్స్,
ఆర్ మిజోరాం దేర్ వాజ్ ద ప్రొసెషన్ టేకన్ అవుట్. అక్కడ సెన్సస్ ఆపేశారు. వాళ్ళు ఏమంటారు, ఫస్ట్ మీరు ఎన్ఆర్సీ చేయండి. ఏది ఫస్ట్ మీరు ఎన్ఆర్సీ చేయండి, దాని తర్వాత మనం వీ విల్ స్టార్ట్ లుకింగ్ అట్ ద సెన్సస్. ఇక్కడ కూడా అదే చేయాలి సాయి గారు. ఫస్ట్ డూ ఎన్ఆర్సీ. అదే అగ్రీ చేయరు ఎవరు, మన ఓవైసీ గారు అగ్రీ చేయరు ఎన్ఆర్సీ. ఇది చేస్తేనే, అండ్ అమిత్ షా గారు చాలా క్లియర్గా చెప్పారు. ఇంకోటి కపుల్ ఆఫ్ థింగ్, నీళ్ళ డిస్ప్యూట్ అన్నారు, ఫ్రెష్ అప్రోచ్ ఉండాలి. ఓకే, మీరు అన్నిటికీ సుప్రీంకోర్టు వెళ్ళడము. ఇప్పుడు కేరళ తమిళనాడు ఒక డిస్ప్యూట్ ఉంది సాయి గారు, చాలామందికి తెలియదు ఇది. ముల్లప్పరియార్ డ్యామ్ అని ఒక డ్యామ్ ఉంది. ఆ డ్యామ్ బ్రిటిష్ వాళ్ళు కట్టారు. అవును, ఎన్ని సంవత్సరాలు అయితే ఆలోచించండి. బ్రిటిష్ వాళ్ళు టైంలో కట్టారు, మోర్ దెన్ 100 years old. ఆ డ్యామ్ ఏదో ఒక రోజు కంప్లీట్ పోతుందని చెప్పేసి కేరళ పిటిషన్ పెట్టారు, తమిళనాడు పెట్టారు. పోతే మొత్తం తమిళనాడుకి వచ్చేస్తుంది నీళ్ళన్నీ వరదలతో మొత్తం కొట్టుకో. సో సుప్రీంకోర్టు ఒక సైంటిఫిక్ కమిటీని పెట్టారు, అండ్ ఆ టైంలో లైమ్ స్టోన్తో కట్టారు. అది ఆలోచించండి. అండ్ ఇట్స్ స్టిల్ స్టాండింగ్. అఫ్ కోర్స్ మన ఆర్థర్ కాటన్ బ్యారేజ్ అంతా మన వైపు, ఆంధ్ర వైపు కూడా ఉంది కదా. థింగ్ హెస్ హ్యాపెన్ టు ఇట్. కొత్త డ్యాములకే క్రాక్లు ఉంటాయి, పాత డ్యాములకి క్రాక్ ఉండవు. ఇప్పుడు ఈ స్టేట్ మెయిన్గా ప్రాబ్లం ఏంటంటే, మనం సౌత్లో అమిత్ షా గారు చెప్పారు, మీరు ఈ వాటర్ షార్టేజ్ వస్తుంది మీకు సమ్మర్లో, మీరు ఇంటర్లింకింగ్ చేయండి రివర్స్ది. చాలా మటుకు ఇట్ సాల్వ్ ద ప్రాబ్లం. ఒక ప్లేస్లో నీళ్ళు ఉంటుంది, ఒక ప్లేస్లో నీళ్ళు ఉండదు. గోదావరి నిండుతుంది, కృష్ణ ఎంటీ ఉంటుంది. చేయమంటే వీళ్ళు చేయడానికి వీళ్ళు అంగీకరించట్లేదు. దాట్ ఈస్ గోయింగ్ టు బి ఎ మెయిన్ ప్రాబ్లం. సదర్న్ స్టేట్స్ వాళ్ళ వాటర్ డిస్ప్యూట్ కన్స్ట్రక్టివ్గా చేయాల్సి వస్తుంది, కానీ అక్కడ ఉన్న పాలిటిక్స్తోని వీళ్ళు చేయలేరు సాయి గారు. చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, మర్చిపోయాను నేను అది. చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఆయన బుల్లెట్ ట్రైన్ కనెక్ట్ చేయమన్నారు 3 స్టేట్స్కి, సదర్న్ క్యాపిటల్స్కి. అది ఆల్రెడీ ఐ థింక్ శంషాబాద్ ఈజ్ గోయింగ్ టు బికమ్ ద హబ్ ఫర్ పూణే, హైదరాబాద్ చెన్నై, హైదరాబాద్ బెంగళూరు. ఓకే, ఈ హైదరాబాద్ విశాఖపట్నం కూడా ఉండొచ్చు రేపు, చెప్పలేము మనం. కానీ బుల్లెట్ ట్రైన్ హ్యాస్ టు బి సెపరేట్ రూట్ ఆల్ టుగెదర్. దానికి కనెక్షన్ లేదనమాట. సో ఆ చంద్రబాబు నాయుడు గారిది ఈ మీటింగ్లో డిమాండ్ వచ్చింది ఏంటంటే, బుల్లెట్ ట్రైన్ షుడ్ కనెక్ట్ అమరావతి, బెంగళూరు, చెన్నై త్రూ కుప్పం. ఓకే, ఇట్ షుడ్ కనెక్ట్ త్రూ కుప్పం ఓన్లీ, నాట్ టు ఎనీ అదర్ రూట్ అనమాట. సో బైఫర్కేషన్ ఇష్యూస్ గురించి మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు. ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్లో చాలా మటుకు షెడ్యూల్ 9 and 10లో ఉన్న రిజాల్వ్ కానీ ఇష్యూస్ 12 సంవత్సరాల తర్వాత కూడా రిజాల్వ్ కాలేదు. దానికి మీరు కొంచెం ఏమైనా చేయాలని అడిగారు. అండ్ గోదావరి కావేరీ లింక్ ఇదొక డిస్ప్యూట్గా ఉండిపోతుంది. ఎందుకంటే గోదావరి సర్ప్లస్ వాటర్స్ గోదావరి ఇది సీకి వెళ్ళిపోతుంది, మీకు తెలిసింది సాయి గారు. డైరెక్ట్లీ గోస్ టు ద సీ. అది కావేరీకి డైవర్ట్ చేయొచ్చు కదా, కావేరీ ఇన్లాండ్ వెళ్ళిపోతుంది. సో అట్లీస్ట్ వాళ్ళు వాడుకుంటారు. కావేరీ గోస్ టిల్ కేరళ, పెరియార్గా. సో ఆ నీళ్ళు వాడుకోండి, మా నీళ్ళు సీకి వెళ్ళిపోతుంది, ధవళేశ్వరం అక్కడి నుంచి ఇట్ డైరెక్ట్లీ గోస్ ఇన్ టు ద సీ. మనం వాడుకుందాం. చంద్రబాబు నాయుడు గారు ప్రపోజ్ లింక్ పెట్టారు ఒకటి, గంగా కావేరీ లింక్ చేద్దాం ఒకటి, అండ్ ఆల్సో వీ విల్ లింక్ ఇట్ అప్ విత్ గోదావరి ఆల్సో అని చెప్పి సర్ప్లస్ వాటర్ కోసం. అండ్ సదర్న్ స్టేట్స్ ఆఫ్కోర్స్ ఇది అక్కడ పాయింట్ ఉంటుంది, దే కాంట్రిబ్యూట్ 31% టు ఇండియాస్ జీడిపి. దానికి మాకు కావాల్సిన నిధులు రావట్లేదు అది ఇది అని చెప్పి దాని పాలిటిక్స్ సపరేట్గా ఉంది. ఇప్పుడు అట్లా అంటే సాయి గారు, మహారాష్ట్ర బికాస్ ఆఫ్ ముంబై వాళ్ళ కాంట్రిబ్యూషన్ జీడిపికి ఎంత ఉంటుంది? ఇట్ బి వెరీ హై. మహారాష్ట్ర రేపు అంటారు మీరు ఎవరికి ఏమి ఇవ్వకూడదు, మాకే ఇవ్వాలంత అంటే ఇట్ వోంట్ నాట్ పాసిబుల్. కరెక్ట్. హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది, రిలయన్స్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది, రిలయన్స్ ప్లాంట్స్ ఎక్కడెక్కడో ఉన్నాయి. మన దగ్గర ఎన్ఎండిసి ఉంది ఇక్కడ మాసప్ ట్యాంక్లో. ఎన్ఎండిసి మైన్ తెలంగాణ ఆంధ్ర కన్నా ఎక్కువ ఛత్తీస్గఢ్ అటువైపు ఉంది చాలా మటుకు, ఒరిస్సా అండ్ ఆల్ దట్. కానీ వాళ్ళు ట్యాక్స్ ఇక్కడ కడతారు. యూఆర్ షోయింగ్ యూర్ ట్యాక్సెస్ ఆర్ వెరీ హై. జీడిపి చాలా ఎక్కువ, మా పర్ క్యాపిటల్ జీడిపి ఈజ్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ అని మన రేవంత్ రెడ్డి గారు చెప్తుంటారు. ఇది కాదు, దిస్ ఇస్ సంథింగ్ దట్ వీ నీడ్ టు అండర్స్టాండ్. ఇది పోలవరం నుంచి, కృష్ణా నుంచి, పెన్నా నుంచి పెంచుకుంటూ పోతే ఈ కావేరీ రివర్ బేసిన్, అది కాకుండా జీడిపి ఇష్యూస్ కూడా చీఫ్ మినిస్టర్స్ మాట్లాడారు. ఐ థింక్ ఇట్స్ ఎ గుడ్ మూవ్. కానీ ఇంకా చాలా పనులు ఉన్నాయి సాయి గారు, ఎందుకంటే ఇది ఒక్క రోజులో మాట్లాడి ఫినిష్ చేయడానికి ఉన్న సబ్జెక్ట్ కాదు ఇది. చాలా మటుకు దెర్ ఆర్ లాట్ ఆఫ్ అదర్ థింగ్స్ టు డూ అనమాట, ఎస్పెషలీ పాలిటిక్స్. ఎందుకంటే ఇక్కడ ఉన్న 2 స్టేట్ గవర్నమెంట్స్, 3 స్టేట్ గవర్నమెంట్ అని చెప్పొచ్చు. కాంగ్రెస్ వాళ్ళది ఒకటి, తెలుగుదేశం, అండ్ ఆఫ్ కోర్స్ తమిళనాడు ఇస్ విజయ్. ఓకే సార్, నెక్స్ట్ మనం సిజేపీ అంశంలోకి వెళ్దాం సార్. ముఖ్యంగా కాక్రోచ్ జనతా పార్టీ ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ని ఉద్ధరించే పని పట్టుకుంది. గవర్నమెంట్ స్కూల్స్లోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని వివరిస్తూ, వీడియోలు చేస్తూ, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ పెడుతూ అభిజిత్ దీప్కి వెళ్తున్నాడు. జోక్ ఏంటంటే ఇవాళ యాక్చువల్లీ రాజస్థాన్కి వెళ్ళినట్టున్నారు. రాజస్థాన్కి వెళ్తే, రాజస్థాన్లో ఏదో స్కూల్కి వెళ్తే గ్రామస్తులు విపరీతంగా వాళ్ళు అడ్డుకున్నారు. వాళ్ళు
అడ్డుకోవడమే కాదు, వాళ్ళు రిటాలియేట్ చేయడంతో వీళ్ళు పారిపోయి వచ్చేసిన పరిస్థితి వచ్చి ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ ఇప్పుడే ట్వీట్ చదువుతున్నాను. యాక్చువల్లీ నేను అరవింద్ కేజ్రీవాల్ చెప్తున్నాడు ఏం జరుగుతుంది అసలు దేశంలో, ఇంత దారుణంగా అసలు ఎలా కొడుతున్నారు అదేంటి అని చెప్పి మాట్లాడుతున్నారు. నిజంగా నేనేమంటానంటే సార్, ఇప్పుడు నిజంగానే ఇప్పుడు ఒకవైపు నిరసన తెలిపే హక్కు ఉంటే ఇంకోవైపు వాళ్ళకు కూడా నిరసన తెలిపే హక్కు ఉంటుంది కదా. కరెక్ట్. సో ఇప్పుడు వీళ్ళు ఇదివరకు కూడా పోలీసుల మీద దాడి చేసినటువంటి విద్యార్థుల మీద కేసులు పెట్టొద్దు అన్నారు కదా, ఇప్పుడు వీళ్ళ మీద దాడి చేసిన వాళ్ళ మీద కూడా కేసులు పెట్టొద్దు, గ్రామస్తుల మీద కూడా కేసులు పెట్టొద్దు. లిటరల్లీ నేను ఎందుకంటే ఏమన్నారండి, మీరు చెప్పిన పాయింట్ కరెక్ట్, కంటిన్యూ సాగర్. నేను అనేది అంటే దాడులు చేయడం అంటే కనుక ఒకవైపే ఉంటుందా, ఇంకోవైపు కూడా ప్రజలు రోడ్ల మీదకి వస్తే పరిస్థితి ఏంటని ఇప్పుడు రాజస్థాన్లో ప్రూవ్ అయింది. కరెక్ట్. ప్రజలు ఏమంటున్నారంటే మీరు ఎవరు వచ్చి క్వశ్చన్, వీళ్ళు నిన్న అభిజిత్ క్వశ్చనింగ్ చూస్తే మహారాష్ట్ర అనుకుంటాను, హెడ్ మాస్టర్ని క్వశ్చన్ చేస్తున్నారు, ఏదో డిఈఓ వచ్చి క్వశ్చన్ చేస్తారు చూడండి. హూ ఈజ్ ఈ? ఆయన ఒక గవర్నమెంట్ సర్వెంట్, ఆయన రేపు మీరు కేసు ఫైల్ చేయొచ్చు నన్ను థ్రెటన్ చేశాడని చెప్పి. ఇట్ ఇస్ అన్ ఒఫెన్స్ అంటారు ద యాక్ట్ బిఎన్ఎస్ఎస్లో. మీరు ఒక బస్ కండక్టర్ని కొడితే, డ్రైవర్ని కొడితే ఇట్స్ అన్ ఒఫెన్స్ యాక్చువల్లీ, బికాజ్ ఈజ్ అ గవర్నమెంట్ సర్వెంట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే. డైరెక్ట్ రాస్తున్నారు సార్, అశుతోష్ రంక ట్వీట్లో రాస్తున్నాడు మేము ఇన్స్పెక్షన్ చేయడానికి వెళ్తున్నాం. హూ ఆర్ యూ టు ఇన్స్పెక్ట్? దట్స్ గుడ్ ఐడియా. యాక్చువల్లీ పని చేయొచ్చు, మీరు పని చేయండి, మీరు ఒక్కరే వెళ్ళండి, నో సీజేపీ చంచాస్ అని. మీరు అక్కడున్న రిటైర్డ్ అయిన టీచర్లు, రిటైర్డ్ అయిన కొంతమంది గవర్నమెంట్ సర్వెంట్స్, వీళ్ళందరినీ తీసుకొని వెళ్ళండి, ఎవరు వద్దనట్లేదు. కానీ మీరు అక్కడ వెళ్ళి కెమెరాల ముందు నిలబడి నేను అడుగుతున్నాను ప్రశ్నలు, మీరు నాకు జవాబు ఇవ్వాల్సింది, దే ఆర్ నాట్ అబ్లిగేటెడ్ టు ఆన్సర్ యూ అట్ ఆల్. ఇన్ఫ్యాక్ట్ ఇవాళ జరిగిన ఆ అసాల్ట్లో నిన్న రాత్రే దర్స్ అ జెంటిల్మెన్ హూ ట్వీటెడ్, వన్ ఆఫ్ ద లీడర్స్ ఆఫ్ బీజేపీ సెయింగ్, ఈడు వచ్చి రేపు చేయబోతున్న డ్రామా ఇది, వాడు కారులో వస్తాడు, పెద్ద గొడవ చేస్తాడు, ఆ కారు గ్లాసెస్ ఎవరో పలగొడతాడు, మా మీద వేసేస్తాడు, ఇదే జరుగుతుంది. అదే జరిగింది. సేమ్ థింగ్ హ్యాపెన్ టుడే. ఈయనేమంటాడు, బీజేపీ గుండాలు వచ్చారు, బీజేపీ వాళ్ళు వచ్చారు, వాళ్ళు చేశారని చెప్పేసి. ద పాయింట్ సింపుల్. ఈవెన్ నేను చదివింది గవర్నమెంట్ స్కూల్లో. సో ఐ హ్యావ్ సీన్ ఉస్మానియా యూనివర్సిటీ మోడల్ స్కూల్. ఇప్పుడు దాని పరిస్థితి చూస్తే దారుణం. ఉస్మానియా సోల్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్. మేము యాజ్ అలుమినీ అసోసియేషన్ మెంబర్ నేను చెప్తున్నాను, అక్కడ ఒక్క కన్ఫర్మ్ టీచర్ లేరు స్కూల్లో. ఒక టైంలో 20 టీచర్లు గెజెటెడ్ టీచర్లు ఉండే, ఈ టైంలో ఒక్క టీచర్ కూడా అందరు కాంట్రాక్ట్లో ఉన్నారు. వాళ్ళకి 15,000 20,000 జీతం ఇస్తారు, వాళ్ళు 15,000 20,000 చదువు చెప్తారు. వాళ్ళు పిల్లలు నంబర్స్ పడిపోయారు, 500 ఎంతో ఉన్నారు, మా టైంలో 2,000 ఉండే. సో సాయి గారు పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్కి ఎందుకు పంపించలేదు, అక్కడి నుంచి స్టార్ట్ చేయాలి మన క్వెస్ట్. ఎంత పేదోళ్ళైనా కానీ వాళ్ళ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్కి పంపించట్లేదు. ఎందుకు? వాళ్ళు కష్టపడి ప్రైవేట్ స్కూల్ పంపిస్తారు. మా ఇంటికి వచ్చే పని మనిషి వాళ్ళ కూతురు, షీఈస్ నౌ ఆఫ్ కోర్స్ టెంపరీగా మా ఇంటికి వస్తుంటుంది అప్పుడప్పుడు, బట్ వాళ్ళ గ్రాండ్ డాటర్ని సాయి గారు మా పక్కన ఉన్న ప్రైవేట్ స్కూల్లో అడ్మిట్ చేశారు. దాని దగ్గర నుంచి హార్డ్లీ 300 మీటర్స్ అవే గవర్నమెంట్ స్కూల్ ఉంది, జిల్లా పరిషత్ స్కూల్. నో, అడిగితే ఏంటి, చదువు చెప్పరు, టీచర్లు రారు, వారానికి 2 రోజులు వస్తారు. దట్ ఈస్ వేర్ ఇట్ షుడ్ బి ఇన్వెస్టిగేట్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ నేను కూడా చెప్తాను, గవర్నమెంట్ స్కూలు ఒకసారి కడితే అంతే సంగతి దాన్ని. ఓకే, అది రిపేర్ ఉండదు, దానికి పెయింటింగ్ ఉండదు, బ్లాక్ బోర్డ్ ఉండదు, ఏముండదు. కానీ చాలా మటుకు ఇప్పుడు తెలంగాణలో మోడల్ స్కూల్స్ లాగా కడుతున్నారు, ఇంటర్నేషనల్ స్కూల్ లెవెల్కి తీసుకొస్తున్నారు, మంచిది, యూ షుడ్ డూ ఇట్. చాలా మటుకు ఆర్గనైజేషన్స్ సిఎస్ఆర్ ఫండ్స్ పెట్టి స్పాన్సర్ చేసి స్కూల్ అప్గ్రేడ్ చేస్తారు. మన కొత్తగూడలో మన సిఎంట్ వాళ్ళది ఉంది, 3 స్కూళ్ళు ఉన్నాయి అక్కడ, వాళ్ళు స్పాన్సర్ చేసి గవర్నమెంట్ స్కూల్స్. సో అట్లాంటి పని చేయాలి సార్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ విల్ బీ డెవలప్, కానీ టీచర్స్ ఎక్కడి నుంచి వస్తారు? ఈ సొల్యూషన్ నేను కూడా సిఎస్ఆర్ యాక్టివిటీ హెడ్ చేసినప్పుడు ఒక హాస్పిటల్ చైన్ నేను కూడా చూసుకున్నాను. ఏం చేసాం, డబ్బులు పెట్టి ప్రైవేట్ టీచర్స్ని పెట్టాం. ఏ సబ్జెక్ట్స్? ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్. ఎందుకంటే ఈ పిల్లలు రూరల్ ఏరియాస్ నుంచి వచ్చిన చాలామంది మైగ్రేటెడ్ క్రౌడ్స్ అయ్యారు. ఈ గవర్నమెంట్ స్కూల్లో మీరు చూడండి, ఈ సంవత్సరం ఉంటారు, మిడిల్ ఆఫ్ ది ఇయర్లో వెళ్ళిపోతారు. ఏంట్రా అంటే మా అమ్మగారు నాన్నగారికి కర్నూలులో ఉద్యోగం ఒక వర్క్ వచ్చింది సార్, అక్కడ కాంట్రాక్ట్ ఉంది, అక్కడికి వెళ్ళిపోతున్నాము. వాళ్ళు వచ్చి టీసీ తీసుకొని వెళ్ళిపోతారు. 6 నెలలు ఇక్కడ చదువుతారు, 6 నెలలు అక్కడ చదువుతారు. స్టాండర్డ్ ఆలోచించండి సాయి గారు. పేరెంట్స్ కూడా తప్పట్లేదు, బికాజ్ దే ఆర్ మైగ్రేటరీ పాపులేషన్. వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చారు, వాళ్ళు సిద్దిపేట నుంచో కరీంనగర్ నుంచి వచ్చి ఉంటారు, హైదరాబాద్లో వచ్చి పనిచేస్తున్నారు, పిల్లల్ని ఇక్కడ లోకల్ స్కూల్లో వేశారు. దాని తర్వాత ఇమ్మీడియట్గా వాళ్ళకి ఇంకా కూడా కాంట్రాక్ట్ వచ్చింది, ఇంకా నెక్స్ట్ 2 years అక్కడే ఉంటుంది, బిల్డింగ్ కడుతున్నారు, ఏదో అక్కడికి వెళ్ళిపోతారు. ఈ మైగ్రేషన్లోనే పిల్లలు చాలా మటుకు ఇలా ప్రాబ్లం అయింది. ఇట్స్ అ ప్రాబ్లమ్ అక్రాస్ ఇండియా. గవర్నమెంట్ స్కూల్స్ ఎస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ మీరు ఈజీగా ఇంప్రూవ్ చేసుకోవచ్చు, పెద్ద పనేం లేదు. ఇవాళ జరిగిన గొడవలు కూడా
అక్కడ ఎంపీ అంటున్నాను నేను 12 lakhs ఆల్రెడీ అప్రూవ్ చేశాను, గవర్నమెంట్ బ్యూరోక్రసీలో పడి ఉంది, ఎందుకంటే మీరు గవర్నమెంట్లో ప్రైవేట్ లాగా కాదు, ఇవాళ బిల్డింగ్ కడితే రేపు మొదలు పెట్టేస్తారు పని వాళ్ళు, గవర్నమెంట్లో టెండర్ పిలవాలి, టెండర్ పిలిచినోడు అన్నిటికంటే లోవెస్ట్ టెండర్ పిలిచినోడికి ఇస్తారు, వాడు 15 రూపాయలు చేయాల్సిన పని 10 రూపాయలు కోట్ చేస్తాడు, వాడు 10 రూపాయల పనే చేస్తాడు, ఒక 5 సంవత్సరాల తర్వాత మొత్తం క్రాక్ పడుతుంది బిల్డింగ్ మీద. దిస్ ఈజ్ ద ప్రాబ్లం, క్వాలిటీ లేదు మనకి, వీఆర్ ఓన్లీ లుకింగ్ అట్ ద కాస్ట్ ఆఫ్ ద వెంచర్. డెఫినెట్గా నేను అంటున్నాను సాయి గారు, ఈ క్వశ్చనింగ్ జరగాలి, కానీ వీలు కాదు. ద క్వశ్చనింగ్ షుడ్ బి డన్ బై ద విలేజెస్. ఆ విలేజ్లో ఉన్న వాళ్ళ పిల్లల్ని చూసుకుంటున్నారు. నాకు ఒకరు చెప్పారు మొన్న, ఐ థింక్ యూ టోల్డ్ మీ సంబడి, మీ ఊరు నుంచి బస్సు సిటీకి వెళ్తుంది, మీరే చెప్పారనుకుంటా. ఇంట్రెస్టింగ్ ఇట్ ఇస్, విలేజ్ నుంచి సిటీకి వెళ్తుందంట స్కూల్ బస్సెస్ అన్ని. అవును, స్కూల్ బస్సు మా ఊరు నుంచే వెళ్తాయి. 3-4 స్కూల్ బస్సులు ఉన్నాయి. 3-4 బస్సుల పిల్లలు టౌన్కి వెళ్ళి చదువుకుంటారు ప్రైవేట్ స్కూల్లో. ఆలోచించండి. నేను యాక్చువల్లీ అక్కడ ఉన్న వాళ్ళని అడుగుతున్నాను, యాక్చువల్లీ ఇదంతా వదిలేసి ఒక స్కూల్ పెడితే ఊర్లో చాలా మందికి హెల్ప్ చేసి అట్లీస్ట్ వాళ్ళకి చదువు వచ్చినట్టుగా ఉంటుంది, అట్లీస్ట్ బయటకు వెళ్ళాల్సిన అవసరం కూడా లేకుండా ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ ఆ స్కూల్స్ అడ్వర్టైజ్ చేస్తారు చాలా బాగా, మీ పిల్లలు తీసుకురండి, ఐఐటి చెప్తాం, జేఈ చెప్తాం, మాకు 100% మా ర్యాంక్స్ ఉంది 10th క్లాస్లో, అన్ని A+ వచ్చింది 10th క్లాస్లో. ప్రాబ్లమ్ ఇస్ దిస్ టీచింగ్ టీచింగ్ టీచింగ్. నేను అందరు నేను చదువుకున్న గవర్నమెంట్ స్కూల్లో మా టీచర్సే నన్ను ఇవాళ ఈ స్టేజ్కి తీసుకొచ్చింది. నేను అంతే సార్, అందరికీ ఇప్పుడు నేను గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాను. అప్పుడు ఆలోచించండి, ఎందుకు ఆ స్టాండర్డ్ ఇప్పుడు ఉందా? అవును, దట్స్ ద ప్రాబ్లం. మనం ఆ రోజు నేర్చుకో, అందుకే మీరు తెలుగు చదవగలగడానికి కారణం అదేనేమో కదా. వాళ్ళు ఇన్సిస్ట్ చేశారు. యా కరెక్ట్. ఇన్ఫ్యాక్ట్ మా నేబర్ ఉండే, దేవర్ ఫ్రమ్ గుంటూరు, 7th క్లాస్లో ఆ టైంలో పబ్లిక్ ఎగ్జామ్ ఉండే, మీకు గుర్తుంటుంది. ఆర్ తెలుగు టీచర్ ఇస్ రియలీ గుడ్ మోడల్ స్కూల్ ఆ టైంలో. అండ్ తెలుగులో నేను పాస్ అయ్యాను, వాడు ఫెయిల్ అయ్యాడు. ఓకే, ఇది బాయ్ తెలుగు బాయ్ మదర్ టంగ్ ఫెయిల్డ్ ఇన్ తెలుగు. ఎందుకు? అగైన్ సేమ్ ప్రాబ్లం. సాయి గారు, ఇది నేను ఇంటర్వ్యూస్లో చూస్తున్నాను సాయి గారు, ఇప్పుడు కాదు, నేను మీడియా హౌస్లో వర్క్ చేస్తున్నప్పుడు 18 years కొంతమంది వచ్చి స్ట్రైట్వే అంటారు, సార్ నాకు ఇంగ్లీష్ రాదు సార్. ఇది MBA చేస్తున్నాడు బై ద వే. సార్ ఐ డోంట్ నో ఇంగ్లీష్, ఐ కెన్ స్పీక్ ఇన్ తెలుగు. ఇప్పుడు మా ఇద్దరు బాస్కి తెలుగు రాదు, అప్పుడు నేనే ఇంటర్ప్రెటర్ అనమాట నడిమిట్లో. సో ఐ సెడ్ ఓకే బాస్, స్పీక్ ఇన్ తెలుగులో మాట్లాడు. అది కూడా సాయి గారు గ్రామాటికలీ ఒక సెంటెన్స్ చెప్పలేకపోతున్నాం. మీ మదర్ టంగ్ అది. ఇప్పుడు సుప్రీంకోర్టు నిన్న చెప్పారు రిగార్డింగ్ ద 3 language పాలసీ. సెడ్ నథింగ్ రాంగ్ విత్ ఇట్, ఇట్స్ గుడ్. ఇది ఇంప్లిమెంటేషన్లో ఉంటుంది ఎట్లా చేయాలని చెప్పేసి. దాన్ని వ్యతిరేకించి కాదు హిందీ కంపల్సరీ. మీరు హిందీ లేకుండా ఒక లింక్ లాంగ్వేజ్ మీరు చేయలేరు. రేపు మీకు ఢిల్లీలో ఉద్యోగం వస్తే తమిళనాడు నుంచి వెళ్ళిన వాళ్ళు ఏం చేస్తారు చాలామంది, దానికోసం వాళ్ళు హిందీ నేర్చుకుంటున్నారు. బికాజ్ దెన్ దే కెన్ గో టు తమిళనాడు, ఢిల్లీ ఆర్ ముంబై ఆర్ సమ్వేర్, హిందీ యాజ్ అ లింక్ లాంగ్వేజ్ మాట్లాడుకోవచ్చు మీరు. ఇది జెన్యున్ ప్రాబ్లం. ఇది మనం సార్ట్అవుట్ చేయకుండా మనం ఈ కాస్మెటిక్గా అక్కడ చేసుకుంటే కాదు. CJP వాళ్ళు ఇది ఇవాళ ఉంటుంది, రేపు ఇంకొక ఇష్యూ మీద వెళ్తారు వాళ్ళు, ఎల్లుండి ఇంకొక ఇష్యూ మీద వెళ్తారు. కానీ ఈ ఇష్యూని మనం ఇడవకూడదు. వీ షుడ్ ఇన్సిస్ట్ ఆన్ గవర్నమెంట్ స్కూల్స్ ఆడిట్ ఉండాలి. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో ప్రెషర్ ఏం పెడతారు సార్? దేర్ ఆర్ 2-3 varieties ఆఫ్ గవర్నమెంట్ స్కూల్స్. మనం అది కూడా చూడాలి. అది ఇంకోటి ఉంది, ఎయిడెడ్ స్కూల్స్ ఉంటుంది, గవర్నమెంట్ శాలరీ ఇస్తారు. కేరళలో ఎయిడెడ్ స్కూల్ ఇట్ కెన్ బి రన్ బై SNDP ఆర్ నాయర్ సర్వీస్ సొసైటీ ఆర్ ముస్లిం యూత్ ఫెడరేషన్ ఆర్ వాట్ ఏదో ఉన్నాయి అక్కడ, వాళ్ళు నడిపిస్తారు. అందరు రిలీజియస్ ఆర్గనైజేషన్ నడిపిస్తారు. మీకు అక్కడ ఒక ఉద్యోగం కావాలండి, ఇప్పుడు ముందు 15-20 లక్షలు, ఇప్పుడు 60-70 కోట్ల రూపాయలు అడుగుతున్నారు. ఏది? ఒక టీచర్ ఉద్యోగానికి. డిపాజిట్, నాన్ రీఫండబుల్ డిపాజిట్. మేనేజర్ అడుగుతాడు, క్యాష్ తీసుకుంటాడు మీ దగ్గర, యూ వోంట్ టేక్ చెక్లో 15 లక్షలు చూపిస్తాడు, డొనేషన్ టు బిల్డింగ్ ఫండ్. ఈ టీచర్కి ఎగ్జామ్ లేకుండా ఎయిడెడ్ శాలరీ ఇస్తారు, ఏది గవర్నమెంట్ ఇచ్చే శాలరీ. ఎందుకు వస్తున్నారు సాయి గారు? అక్కడ ఒకటి పెన్షన్ వస్తుంది, వాళ్ళు రిటైర్ అయ్యేదాకా పెన్షన్ మినిమం మీకు 50,000 వస్తాయి, మినిమం 50 నుంచి 60,000 పెన్షన్ ఉంటుంది. దానికోసం ఇన్వెస్ట్మెంట్ ఎట్లా చూస్తారంటే, నేను అక్కడ 50 లక్షలు పెడితే 60 లక్షలు పెడితే నాకు ఇంత పెన్షన్ వస్తుంది, నా లైఫ్ స్పాన్ నేను రిటైర్ అయిన తర్వాత 80-85 దాకా ఉంటే కూడా నాకు 25 సంవత్సరాలు ఇంత పెన్షన్ వస్తుంది. శాలరీ కూడా ఉంది వైల్ వర్కింగ్, అది కూడా గవర్నమెంట్ శాలరీ వస్తుంది. ఇది ప్రాబ్లం. మీరు ప్రైవేట్ స్కూల్స్లో అది చూడట్లేదు. ఈ తీసుకుంటున్న వాళ్ళకి ఎంత క్వాలిఫికేషన్ ఉంది, వాళ్ళు ఓన్లీ బేసిస్ ఆన్ మనీ తీసుకుంటున్నారు. ఇంకోటి సాయి గారు, ఈ గవర్నమెంట్ స్కూల్లో ఇప్పుడున్న ప్రెషర్ ఇస్ తప్పు. ఏంటంటే టీచర్లకి 100% మీరు రిజల్ట్ తీసుకురావాలి, లేకుంటే మిమ్మల్ని నీళ్ళని చోటుకు పంపించేస్తారు. 100% అందరికీ మార్క్స్ రావాలి, అందరికీ A+ రావాలి, అది రాదు సాయి గారు. ఇది ఒక ప్రాబ్లం. అండ్ గవర్నమెంట్ టీచర్స్ టెన్షన్లో ఉన్నారు. ఇప్పుడు మా దగ్గర
చాలా మటుకు టీచర్స్ కేరళలో ఎయిడెడ్ స్కూల్ టీచర్స్ పిల్లల నంబర్స్ తగ్గుతుంది కేరళలో. అదొక పెద్ద ప్రాబ్లం. మన పాపులేషన్ డిక్రీజ్ గురించి మాట్లాడుతున్నాం, అన్నిటికంటే పెద్ద ఇంపాక్ట్ స్కూల్స్ మీద పడుతుంది. పిల్లలు లేరు, కొత్త పిల్లలు కేజీ క్లాస్లో ఎల్కేజీ యూకేజీలో పిల్లలు ఇప్పుడు రావట్లేదు కేరళలో. పాపులేషన్ తగ్గింది. ముందు ఒక డిస్ట్రిక్ట్లో 50 స్కూళ్ళు ఉంటే ఇప్పుడు అది 30గా తగ్గిపోయింది, ఎందుకంటే పిల్లలు రాదు. సో ఏం చేస్తారు టీచర్లు, ఎయిడెడ్ టీచర్స్ హూ ఆర్ నాట్ సీనియర్ ఇనఫ్ వాళ్ళని ట్రాన్స్ఫర్ చేస్తారు ఇంకో స్కూల్కి. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఈ సెషన్ మొదలయ్యే ముందు మార్చ్ ఏప్రిల్లో పక్కన ఇల్లు అంతా తిరిగి ఆ ఏరియాలో తిరిగి ఇప్పుడున్న ఆ ఏజ్ గ్రూప్లో ఉన్న దట్ ఇస్ ఎల్కేజీకి వెళ్ళే పిల్లల్ని పట్టుకుంటారు. ఎల్కేజీ యూకేజీ వాళ్ళకి గొడుగు, బ్యాగు, షూసు అన్నీ టీచర్ కొనిస్తారు. ప్లీజ్ మా స్కూల్కి రండి అని చెప్పేసి వాళ్ళ ఉద్యోగం ఉంటుంది. అదే అర్థమైంది. ఆలోచించండి, దట్ ఈస్ ద ట్రాజడీ వీఆర్ కమింగ్ టు టుడే. ఎందుకు వాళ్ళు ఉద్యోగం పెట్టుకోవడానికి చేస్తున్నారు. సో ఈ సొల్యూషన్ ఇస్ ది సింపుల్ సాయి గారు, టీచింగ్ ఆడిట్ జరగాలి. అది ఇండిపెండెంట్ ఆడిట్ ఉండాలి, గవర్నమెంట్ ఆడిట్ ఉండకూడదు. ఎట్లా చదువు చెప్తున్నారు పిల్లల దగ్గర ఎంత సాయి గారు మ్యాథమెటిక్స్లో ఇప్పుడు మీరు అంటే నేను ఒకటి అడుగుతాను సార్. ఇప్పుడు ఈ పర్టికులర్ బొద్దింకలు వీళ్ళు చేస్తున్నటువంటి అభిజిత్ దీప్కి వెళ్ళడం వల్ల కూడా సడన్గా ఆయన వస్తున్నాడని చెప్పి కంప్యూటర్ వచ్చేసింది. సడన్గా మొన్ననే మహారాష్ట్రలో ఇక్కడ చూసాం, అభిజిత్ దీప్కి వస్తున్నాడని చెప్పేసి ఫస్ట్ టైం కంప్యూటర్ వచ్చింది స్కూల్కి అని. ఇప్పుడు ఇవాళ ఎమ్మెల్యే ఇక్కడ ఎవరో 10 లక్షలు ఇచ్చారని, ఇవన్నీ ఈ స్టోరీస్ కూడా పక్కన వస్తున్నాయి. అంటే నా ప్రశ్న ఏంటంటే ఇది ఎప్పుడు ఉండేది, ఈ రోజు అని కాదు. మన ఎమ్మెల్యే ఊరికి వస్తున్నాడంటే రోడ్లు వస్తాయనేది మనకు ఎప్పటి నుంచో ఉన్న లెక్కనే. సమస్య ఏంటంటే ఈ పర్టికులర్ దాన్ని మా విజయమని భావించేటువంటి పరిస్థితులకి వాళ్ళు వెళ్ళే పరిస్థితి కూడా ఉంది. ఇది కరెక్ట్ కాదు, వాళ్ళు నిర్ధారించకూడదు. ఎట్ ది సేమ్ టైం గవర్నమెంట్ పరంగా ఏం చేయాలో ఆ కార్యక్రమాలు చేయాలి. మనం స్కూళ్ళను అభివృద్ధి చేయడం విషయంలో మీరు ఎంత స్పెసిఫిక్గా మాట్లాడుతున్నారో నాకు అర్థమవుతుంది. కానీ ఇప్పుడు ఈ కాక్రోచ్లు చేస్తున్నటువంటి పని, దీన్ని ఎలా అడ్రస్ చేయాలనేది కూడా ఒక మెసేజ్ చెప్తారా? ఎందుకంటే నా ఇష్టం వచ్చినట్టు నేను ఎక్కడికైనా వెళ్తాను, ఎవరినైనా ప్రశ్నిస్తాను, రేపు పొద్దున ఇంకో కలెక్టర్ ఆఫీస్కి వెళ్తాడు, కరెక్ట్, లేకపోతే ఎస్పీ ఆఫీస్కి వెళ్తాడు, పోలీస్ స్టేషన్కి వెళ్ళి బెదిరించాలనుకుంటాడు. అంటే ఇంక అంతేనా, ఇంకా మేము అన్నిటికీ మనం ఊరుకోవాల్సిందే? 2 కెమెరాలు వేసుకుని వెళ్ళిపోతే అయిపోయిందా? మీరు కాలేజ్ కూడా వెళ్ళాలి, అక్కడ తెలిసిపోతుంది, అక్కడ యూనియన్లు ఉంటాయి, వీళ్ళు కొడతారు. ఎగ్జాక్ట్లీ, అప్పుడు అర్థమైంది. స్కూల్ పిల్లలు పాపం వాళ్ళకి తెలియదు, వాళ్ళకి ఎక్సైట్మెంట్. యాక్చువల్లీ నిన్న జోక్ ఏంటంటే అక్కడ ఏదో స్కూల్లో ఆయన ఏదో కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ఆ స్కూల్ పిల్లల్ని పక్కన పాపను ఏదో అడుగుతుంటే మీదే స్కూల్ అంటే నేను మీ స్కూల్ కాదన్న, ఎక్కడో వేరే స్కూల్ తీసుకొచ్చి కూర్చొని పెట్టారు పక్కన. లిటరల్లీ షాక్ అయిపోయాడు. జరుగుతుంది అది, యాక్చువల్ హ్యాపెన్స్. వేరే స్కూల్ తీసుకొచ్చి కూర్చొని పెట్టారు అక్కడ. డిఈఓగా ఇన్స్పెక్షన్కి వస్తున్నప్పుడు అవును స్కూల్ పిల్లలు ఉందని చూపించడానికి పక్కన స్కూల్ నుంచి పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెడతాం. మన హాస్పిటల్ లాగా కొత్త హాస్పిటల్స్ వస్తున్నప్పుడు ముందు ఎంసీఐ ఉండే, ఇప్పుడు నేషనల్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు ఇన్స్పెక్షన్కి వస్తారు, పేషెంట్స్ ఉన్నారా లేదా అని చూడడానికి. ఆ చుట్టుపక్కల ఉన్న అన్ని ఊర్లో అందరు తీసుకొచ్చి బెడ్ల మీద పడుకోబెడతారు. అందరికి ఒక సిమ్టమ్ చెప్పేస్తారు, కడుపు నొప్పి, తలనొప్పి, వాడికి ఆ ప్రాబ్లం, ఈ స్టోన్స్, వాడికి ఇది. ఇది ఇస్ అ కామన్ జోక్ అక్రాస్ తెలంగాణ ఆల్సో. 93, 85 ఎంతో ఉంది మెడికల్ కాలేజ్ తెలంగాణలో. న్యూ మెడికల్ కాలేజ్ పేషెంట్స్ దొరకరు మీకు. ఇది పని వాళ్ళు చేస్తారు. సాయి గారు, ఈ 2024లో ఒక స్టడీ జరిగింది, యాక్చువల్లీ 2023 స్టడీలో 28 డిస్ట్రిక్ట్ 26 స్టేట్ నుంచి ఈ 34,000 మంది పిల్లల్ని అనలైజ్ చేశారు. దాంట్లో మోర్ దెన్ 86% కెనాట్ రీడ్ క్లాస్ 2 లెవెల్ టెక్స్ట్ ఫ్లూయెంట్లీ. ఏది 14 to 18 ఇయర్స్ ఉన్న పిల్లలు క్లాస్ 2 లెవెల్ టెక్స్ట్ బుక్ చదవలేకపోతున్నారు. ఆలోచించండి, 14 to 18 అంటే దే ఆల్రెడీ అట్ 10th క్లాస్ లెవెల్. ఎందుకు? సో బియాండ్ బేసిక్స్ అని చెప్పి ఈ రిపోర్ట్ తీసుకొచ్చారు సాయిగా. దీంట్లో చాలా క్లియర్గా చెప్తాం, ప్రీ స్కూల్ అండ్ చిల్డ్రన్కి చాలా మటుకు రీడింగ్ అబిలిటీ రావట్లేదు. మ్యాథమెటిక్స్ అయితే మీరు మళ్ళీ అర్థం చేసుకోవచ్చు, కానీ ద ప్రాబ్లమ్ ఇస్ వెరీ సింపుల్. ఓకే, స్టాండర్డ్ 8 తర్వాత హయ్యర్ గ్రేడ్కి వెళ్ళేటప్పుడు అకాడమిక్ ల్యాగ్ అయిపోతుందంట. ఇదన్నీ మ్యానిపులేట్ జరుగుతుంది సాయి గారు. మనం చూస్తున్నాం, మన కాలేజీలో మనం చదువుకుంటున్నప్పుడు ఇంటర్నల్ ఎగ్జామ్స్ అని ఒక కాన్సెప్ట్ ఉంది, ఇప్పుడు కూడా ఉందనుకుంటాను అది. ఓకే, దాంట్లో ఏం చేస్తారు, ఫుల్ మార్క్స్ ఇస్తారు 20లో 20 అందరికీ. ఎందుకంటే దా స్కూల్ రిపోర్ట్ చూపించాలి, మంచి పర్ఫామ్ చేశారని చెప్పేసి. నోబడీ హెస్ పర్ఫామ్ లెస్. ఇంగ్లీష్లో మీకు 20 out of 20 ఇవ్వడం ఇంపాసిబుల్ ఇంటర్నల్స్లో. ఆ లాంగ్వేజ్ మీద ఉంటుంది. మ్యాథమెటిక్స్ అర్థం చేసుకోవచ్చు, మీరు స్టెప్స్ రాశారు, కరెక్ట్గా స్టెప్స్ రాశారు, ఫార్ములా కరెక్ట్ ఉంది, సొల్యూషన్ కరెక్ట్ ఉంది అంటే ఫుల్ మార్క్స్ వస్తుంది మీకు. ఇంగ్లీష్లో ఎట్లా వస్తుంది సాయి గారు? సోషల్ స్టడీస్లో ఎట్లా వస్తుంది చెప్పండి? 20 on 20 ఇంటర్నల్ మార్క్స్. ఇది హైడ్ చేస్తున్నారు సాయి గారు. నేను మళ్ళీ చెప్తున్నాను, అభిజిత్ దీప్కే కానీ, అశుతోష్ రాంకా కానీ, సౌరవ్ దాస్ వీరు ఎక్కడైనా వెళ్ళినాయండి. ఐ థింక్ యాజ్ అ సొసైటీ గివింగ్ బ్యాక్ అంటాం చూడండి సాయి గారు. మనం ఎక్కడి నుంచి వచ్చామో అక్కడ వెళ్ళి మనం కూడా ఇదే పని చేయాలి.
అకాడమికలీ పిల్లల్ని చదువు ఎట్లా చెప్పుతున్నారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి ఐమ్ లీజ్ బాదర్డ్. ఎందుకంటే మన ఫాదర్ వైఫ్ నుంచి మనం ఎప్పుడు వింటుండే కథలు, కెరసిన్ తక్కువ ఉండే సప్లైతో స్ట్రీట్ లైట్ ఒకటి ఉంటుండే, అదొకటే బర్న్ అవుతుండే అనమాట ఆ విలేజ్లో. దాని కింద కూర్చొని ఆ బల్బు కింద కూర్చొని చదువుకుంటుండే. ఇప్పుడున్న పిల్లలకి ఆ లగ్జరీ ఉంది కదా సాగర్, ఇంట్లో అన్నీ ఉన్నాయి, ఏం లేదని చెప్పండి. ఇది ప్రాబ్లం. సో వీ హ్యావ్ టు సార్ట్ అవుట్ దిస్ ఇష్యూ. ఎందుకంటే అభిజిత్ దీప్కి వెళ్ళడమో, రాంకా వెళ్ళడమో, సోదాస్ వెళ్ళడం కాదు. ప్రతి విలేజ్లో ఆ విలేజ్ హెడ్స్ అందరు కలిసి అక్కడున్న గవర్నమెంట్ స్కూల్ని అప్గ్రేడ్ చేయాలి. ఎస్, ఈ మోడల్ స్కూల్ని సాయి గారు ఉస్మానియా యూనివర్సిటీలో కొన్ని సంవత్సరాల ముందు మేము అలుమ్నే ఫామ్ చేసే ముందు ఒక ప్రైవేట్ కాలేజ్కి అమ్మేయడానికి ట్రై చేశారు. ప్రైవేట్ గ్రూప్కి పెద్ద ల్యాండ్, 25 ఏకర్ల ల్యాండ్. మేము ఏం చేయలేము బిల్డింగ్ మీద. బిల్డింగ్ బాగానే ఉంది కానీ కొత్త పెట్టుబడి ఏం పెట్టలేము. ల్యాబ్స్ బాగా లేకుండా వీ రీప్లేస్ ద ల్యాబ్స్, బుక్స్ లేకుండా మేము రీప్లేస్ ద లైబ్రరీ. కానీ వీళ్ళు అమ్మేసుకుంటున్నారు ఏదో ఒక పేరు తీసుకొని. కానీ మీకు తెలుసు హూమ్ ఐఎమ్ రెఫరింగ్ టు. వాళ్ళకి అమ్మేసుకున్నాం, వాళ్ళకి లీజ్లు ఇచ్చేస్తాం నెక్స్ట్ 25 years. వాళ్ళు మెయింటైన్ చేసుకుంటారు స్కూల్. వీ విల్ సే 50% ఆఫ్ ద స్కూల్ స్టూడెంట్ చిల్డ్రన్ హ్యావ్ టు కమ్ ఫ్రమ్ లోవర్ స్ట్రాటా ఆఫ్ ద సొసైటీ. వీళ్ళకే ప్రాబ్లమ్స్ అయ్యారు. హయ్యర్ స్ట్రాటా ఆఫ్ సొసైటీ, లోవర్ మిడిల్ క్లాస్ కూడా ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్కి వెళ్తున్నారు. ఇట్ ఈస్ ద పువరెస్ట్ ఆఫ్ ద పువర్. మిడ్ డే మీల్స్కి వస్తారు సాగర్. ఇప్పుడు మీరు వెళ్ళి అడగండి, చాలామంది గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు లంచ్ తర్వాత కనిపించారు మీకు. కరెక్ట్. వాళ్ళు మిడ్ డే మీల్స్కి వస్తారు. యూ డోంట్ బ్లేమ్ దమ్. మీరు ఎట్లా బ్లేమ్ చేస్తారు వాళ్ళని? దానికోసం బ్రేక్ఫాస్ట్ ఇంట్రడ్యూస్ చేస్తారు, పొద్దున వచ్చేస్తారు అప్పుడు స్కూల్కి. మీరు సాయంత్రం స్నాక్స్ పెట్టండి 4 గంటలకు. ప్రైవేట్ స్కూల్స్ ఇస్తారు కదా అట్లనే. ఈవినింగ్ చిల్డ్రన్ ఉంటారు అప్పుడు కూడా. కానీ అటెన్షన్ స్పాన్ ఉండాలి పిల్లలకి, చదువు చెప్పే టీచర్స్ ఉండాలి. అది చాలా డిఫికల్ట్ సైడ్. కానీ నాకు తెలిసిన మటుకు ఐ హావ్ గివెన్ న్యూమరస్ కేసెస్ టు యూ. నిన్న కూడా ఒక MBA కాలేజీలో వెళ్ళి మాట్లాడుతూ చెప్పాను. మా వాచ్మెన్ కూతురు, ఇప్పుడు ఆయన ఇక్కడ లేడు, ఇంకో ప్లేస్లో ఉన్నాడు. కేమ్ ఫ్రమ్ ఎ వెరీ స్మాల్ విలేజ్, ఎక్కడో ఆంధ్ర వైపు నుంచి వచ్చి చదువుకొని 5th class తెలుగు మీడియం వచ్చి ఇక్కడ చదువుకొని ఇంగ్లీష్లో మా ఫ్లాట్ వాళ్ళందరూ కలిసి ఫీజు కట్టారు. ఆమెది ఇంటర్మీడియట్ చేసింది, డిగ్రీ చేసింది, MBA చేసింది మల్లారెడ్డి నుంచి. నౌ షీ ఈజ్ వర్కింగ్ ఇన్ అ ఫారిన్ కంపెనీ, మల్టీనేషనల్. ఎస్, వాచ్మెన్స్ డాటర్. అది ఎందుకు? షీ గాట్ ద ఆపర్చునిటీ బికాస్ షీ కేమ్ టు హైదరాబాద్. కరెక్ట్. ఎస్, ఎంతమంది పిల్లలు అక్కడే ఉండిపోయారు వాళ్ళ ఊర్లో. షీ వాజ్ ద ఫస్ట్ MBA ఇన్ అ విలేజ్. ఆలోచించండి, గర్ల్ హూ డిడ్ అన్ MBA. ఎస్ సార్, నిజమే. ఇక నెక్స్ట్ అంశంలోకి వెళ్దాం సార్. వందే మాతరం గురించిన ఇష్యూ. సో వందే మాతరం మొన్న స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో వందే మాతరం ప్లే అవుతూ ఉంటే ఒక్కసారిగా సోనియా గాంధీ హావభావాలు మనకు తెలుసు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అండ్ అటు మల్లికార్జున్ ఖర్గే ముగ్గురు కూడా ఒక ఫ్రస్ట్రేషన్కి గురైనటువంటి విజువల్ మనం చూసాం. ఆ తర్వాత నెక్స్ట్ డే CWC సమావేశం పెట్టుకున్నారు. ఆ సమావేశంలో 1937 రిజల్యూషన్ ఏదైతే ఉందో ఆ కాంగ్రెస్ రిజల్యూషన్ ప్రకారం 2 చరణాలే మేము పాడతాము, మిగతాయి పాడము అని అంటున్నారు. లిటరల్లీ మాట్లాడితే సార్ నాకు నిజంగా అర్థం కాలేదు. నిజంగా ఆ రోజు నెహ్రూ గారు, సర్దార్ పటేల్ గారు, ఈ స్వాతంత్రోద్యమకారులు వీళ్ళందరూ ఉండవచ్చు కాక. బట్ నా ప్రశ్న ఏంటంటే, నిజంగానే ఒక పార్టీ సమావేశమే అది. ఆ రోజు కాంగ్రెస్ సమావేశంలో నిర్ణయించినటువంటి తీర్మానం, దాన్ని మేము అమలు చేస్తామంటున్నారు. అంటే వీళ్ళకు రాజ్యాంగము లేదా పార్లమెంట్లో చేసిన చట్టం కంటే ఒక పార్టీ తీర్మానమే ఎక్కువ. కరెక్ట్. రేపొద్దున MIM వాళ్ళు ఒక తీర్మానం చేస్తారు, రేపొద్దున BJP వాళ్ళు నేను ఈ తీర్మానం చేస్తాను, దీన్ని నేను ఫాలో అవుతాను, నేను రాజ్యాంగం మన చట్టాన్ని ఫాలో గాను అంటారు. రేపొద్దున DMK వాళ్ళు ఇదే అంటారు, మేము కూడా DMK దాంట్లో తీర్మానం చేసుకున్నాము, మాకు తమిళనాడే లెక్క, నేను తమిళమే ఇంపార్టెంట్, నాకు మిగతా స్టేట్ సాంగ్ ఉంది అంతేనా, వదిలేద్దామా? నువ్వు వాళ్ళు అన్నారు కదా స్టేట్ సాంగ్ పాడాల్సింది, కంపల్సరీ చేశారు ఇప్పుడు. అవును, మనకు తెలంగాణలో స్టేట్ సాంగ్ లేదు మనకి. అవును, ఓకే, వాళ్ళకి స్టేట్ సాంగ్ తమిళ వాడికి అది పాడాలంట. అది కూడా ఫస్ట్ అది పాడాలంట. ఫస్ట్ అది పాడాలి, జనగణమన తర్వాత. సో ఫస్ట్ అది పాడాల్సింది. సో ఎనీవే వాళ్ళ పాలిటిక్స్ వాళ్ళకు ఉంటుంది సాయి గారు. కానీ ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి, 5 మంది ఒక రౌండ్ టేబుల్లో కూర్చొని భారతదేశాన్ని డివైడ్ చేయడానికి డిసైడ్ చేశారు. యు అగ్రీ విత్ మీ? కరెక్ట్. రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో లండన్ రౌండ్ టేబుల్లోనే డిసైడ్ అయిపోయింది కదా. వీళ్ళు ఎవరండి సాయి గారు డిసైడ్ చేయడానికి? ఐఎమ్ నాట్ క్వశ్చనింగ్ మహాత్మా గాంధీ ఆర్ అంబేద్కర్ జీ ఆర్ పటేల్ జీ ఆర్ ఎనీబడి. ఎవరో ఉన్నారు నాకు తెలియదు ఎగ్జాక్ట్లీ అక్కడ. గాంధీ గారు అయితే ఉన్నారు పక్క. ఎట్లా డిసైడ్ చేస్తారు సాయి గారు? మన దేశంలో ఉన్న మన ప్రజల దగ్గర అడిగారా? యు ఆస్క్, హూమ్ డిడ్ యూ ఆస్క్? మీరు ఎవరిని అడిగారు? ముస్లిమ్స్ దగ్గర అడిగారు. 99.4% ముస్లిమ్స్ ఎస్ అన్నారు, మాకు సపరేట్ స్టేట్ కావాలి, సపరేట్ కంట్రీ కావాలి. పాకిస్తాన్ ఇచ్చాం, కానీ అంబేద్కర్ గారు చెప్పినట్లు అన్నిటికంటే పెద్ద మిస్టేక్ జరిగింది అక్కడ. టోటల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ పాపులేషన్ జరగలేదు. 40%, 50% మంది ఇక్కడే ఉండిపోయారు. ఎందుకు? మీరు అక్కడ మీకు ప్లేస్ ఇచ్చినప్పుడు మీరే ఓటేశారు అక్కడికి వెళ్ళాలని చెప్పి, మరి మీరు ఎందుకు వెళ్ళలేదు? అదొక ప్రశ్న. నెక్స్ట్ సాయి గారు,
ఈ వందే మాత్రం పాట కూడా 1937లో డిసైడ్ చేశారు ట్రంకేట్ చేయడానికి 2 స్టాన్సాలని. వీళ్ళు ఎవరు సాయి గారు? హౌ కెన్ కాంగ్రెస్ పార్టీ డిసైడ్ ఫర్ ద నేషన్? తర్వాత కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో పాస్ చేయరు, అప్పుడు వాళ్ళ మెజారిటీ ఉండే. కానీ ఇట్లాంటి ఏదైనా చేసినప్పుడు రెఫరెండం చేయండి, భారతదేశంలో ప్రజల దగ్గర అడగండి. సాయి గారు ఆ రోజు కేరళలో, నేను ఎగ్జాంపుల్ ఇచ్చాను మీకు మొన్న కూడా, కేరళలో ఐ థింక్ రాజుగారితో మాట్లాడని చెప్పాను నేను. కేరళలో సతీషన్ గవర్నమెంట్ ఏం చేశారు, వందే మాత్రం పాడకూడదు, 2 స్టాన్సాలు కూడా కాదు, యూ షుడ్ నాట్ సింగ్ వందే మాత్రం. 15th August చీఫ్ సెక్రటరీ లెటర్ ఇష్యూ చేశారు దానికన్నా ముందు. యాజ్ పర్ ద డైరెక్టివ్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఐఎమ్ డైరెక్టింగ్ ఆల్ స్కూల్స్ టు సింగ్ ద ఫుల్ వర్షన్ ఆఫ్ వందే మాత్రం అని చెప్పి ఇమ్మీడియట్గా విడి సతీషన్ వర్బల్ ఆర్డర్ ఇష్యూ చేస్తుంది. ఎందుకంటే రిటర్న్ ఆర్డర్ ఇస్తే మళ్ళీ మన చట్టం కింద వచ్చేస్తుంది, మీరు వందే మాత్రంని ఆపడానికి ట్రై చేశారని చెప్పి మీ మీద కేసు అవుతుంది, 3 సంవత్సరాలు శిక్ష కూడా ఉంది దానికి, అండర్ విచ్ సోనియా గాంధీ హెస్ గాట్ కేసెస్ ఇప్పుడు ఫైల్డ్ అగేన్స్ట్ హర్. సాయి గారు ఎందుకు ఆపాలి మీరు? అదే టైంలో కేరళ పాడదని చెప్పిన పాట వందే మాత్రం తెలంగాణలో ఫుల్ వర్షన్ పాడారు కాంగ్రెస్ వాళ్ళు, స్కూల్స్లో అన్ని ప్లేసెస్లో ఫుల్ వర్షన్ పాడారు. నెక్స్ట్ ఇక్కడ తెలంగాణ అయిపోయిందా, హిమాచల్ ప్రదేశ్ ఫుల్ వర్షన్, కర్ణాటక ఫుల్ వర్షన్, జార్ఖండ్ ఫుల్ వర్షన్. ఇదన్నీ కాంగ్రెస్ ఆర్ అఫిలియేటెడ్ సీట్స్. బెస్ట్ పార్ట్ ఇంకో స్టేట్ ఉంది జమ్మూ కాశ్మీర్. ఒమర్ అబ్దుల్లా, ఫారూక్ అబ్దుల్లా కూర్చున్నప్పుడు, నిలబడినప్పుడు కోర్స్ ఫుల్ వర్షన్ వందే మాత్రం పాడారు శ్రీనగర్లో. ఇప్పుడు చెప్పండి ఏం ప్రాబ్లం వీళ్ళకి? అమిత్ షా గారు అదే అంటున్నారు, ఈ మెంటాలిటీ ఉంది చూడండి. మొహమ్మద్ ఎవరు అబ్జెక్ట్ చేశారు వందే మాత్రంని తగ్గించడానికి? కాంగ్రెస్ లీడర్స్ అబ్జెక్ట్ చేశారా? లేదు కదా. మీరు హిస్టరీకి వెళ్ళి చూసే సాయి గారు మనకు తెలిసిపోతుంది. ఇట్ వాజ్ అబ్జెక్టెడ్ బై మొహమ్మద్ అలీ జిన్నా. మొహమ్మద్ అలీ జిన్నా అబ్జెక్ట్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ మీరు ఆనంద్ మఠ్ బుక్ చూస్తే సాయి గారు, అండ్ ఈవెన్ ఇఫ్ యూ నో మన బంకిం చంద్ర చట్టోపాధ్యాయ చూస్తే ఆయన ఒక డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ ఉండే, అసిస్టెంట్ డెప్యూటీ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ ఉండే కలెక్టర్ లెవెల్లో. అండ్ ఈ వాజ్ ద ప్రో బ్రిటిష్. ఓకే, దానికి తప్పేం లేదు. ఈ వాజ్ ద ప్రో బ్రిటిష్ మ్యాన్, వర్కింగ్ ఇన్ బ్రిటిష్ సర్వీస్లో పనిచేస్తున్నారు, డిప్యూటీ కలెక్టర్ లెవెల్లో పనిచేశారు. ఆయన ఫస్ట్ బంగవర్షన్ల బుక్ రాశారు, ఈ పోయం అక్కడ రాశారు. దాని తర్వాత ఆనంద్ మఠ్ పబ్లిష్ అయ్యారు, ఆనంద్ మఠ్లే తీసుకున్నారు అంతే. ఓకే, గాట్ ఇట్. దాంట్లో తప్పేముంది సాయి గారు? ఫస్ట్ 2 స్టాన్సర్స్ బాగానే ఉంది, లాస్ట్ 4 స్టాన్సర్స్ పాడకూడదు. ఎందుకు? దాంట్లో దేవి రెఫరెన్సెస్ ఉన్నాయి, లక్ష్మి, సరస్వతి అండ్ దుర్గా. తప్పేముంది సాయి గారు? రోజుకి 5 సార్లు అల్లాహు అక్బర్ అని చెప్పినప్పుడు మీకు ప్రాబ్లం లేదా? దెర్ ఇస్ ఓన్లీ వన్ గాడ్ బట్ అల్లా. హౌ కెన్ వీ యాక్సెప్ట్ దాట్ దెన్? ఇది అడగాల్సింది కదా మనం. అండ్ ఇంకా ఇప్పుడు సింపుల్ సార్, ముస్లింలు నొచ్చుకుంటారు, ఇబ్బంది పడతారు అన్నాం అనుకోండి. తెలుగు తల్లి బేసికలీ వాళ్ళ విగ్రహారాధనకు వ్యతిరేకం కదా, ముస్లింలు నొచ్చుకుంటారు, బాధపడతారంటే. విగ్రహారాధననే తప్పు కదా. మరి ఇప్పుడు ఉన్న విగ్రహాలు ఏవి ఉండకూడదా? విగ్రహాల మీద పూలమాల లేకూడదా? తెలుగు తల్లి విగ్రహానికి పూలమాల వేస్తే తప్ప తెలంగాణ తల్లిని ఒప్పుకుంటారా? భారత మాతను ఒప్పుకున్నప్పుడు? సాయి గారు ఇదే ప్రాబ్లం. మీరు మన దేవుళ్ళ గురించి చెప్తున్నప్పుడు వీళ్ళు నవ్వుతారు, రాళ్ళని పూజిస్తారు వీళ్ళు. ప్రాణప్రతిష్ఠ ఏంటని అడగండి వీళ్ళ దగ్గర, అప్పుడు వీళ్ళకి అర్థమవుతుంది ఏంటని. కేరళలో సాయి గారు, అగైన్ ఐ కీప్ రెఫరింగ్ టు కేరళ బికాస్ నాకు ఇక్కడ అంత ఎగ్జాంపుల్స్ రావట్లేదు. ఇక్కడ కేరళలో ముస్లిం లీగ్ మినిస్టర్స్ ఉన్నారు చూడండి, ఎస్పెషలీ ముస్లిం లీగ్, క్రిస్టియన్ స్టిల్ బెటర్. వాళ్ళు ఫంక్షన్, స్టేజ్ మీద ఉన్న ఫంక్షన్లో లైటింగ్ ఆఫ్ ద ల్యాంప్ ఉంటే ల్యాంప్ లైట్ చేయరు, వాళ్ళు పక్కన నిలబడతారు. అది వాళ్ళ రిలీజియన్ వ్యతిరేకత అంట. ద రిలీజియన్ డజంట్ అగ్రీ విత్ లైటింగ్ ఆఫ్ ద ల్యాంప్. మన దాంట్లో ఏ పని మొదలుపెట్టినా కానీ ఫస్ట్ వి లైట్ ద ల్యాంప్. ఈవెన్ ఇంట్లో కూడా గృహప్రవేశం చేసేటప్పుడు కూడా ల్యాంప్ లైటింగ్ అనేది చాలా కామన్. సరే అది ఆర్ఎస్ఎస్ ఫంక్షన్స్లో ఉంటుంది, ఓకే, సో వాట్. మీ స్టేట్ గవర్నమెంట్ ఫంక్షన్లో స్టేజ్ మీద ముఖ్యమంత్రి లైట్ చేశారు, సమ్ అదర్ పర్సన్ లైటెడ్. ముస్లిం లీగ్ వచ్చినప్పుడు వాళ్ళు పక్కన జరిగి మీరు చేయండి అండ్ ఓపెన్గా వాళ్ళు అంటున్నారు వీ విల్ నాట్ లైట్ ద ల్యాంప్. ఎందుకు సాయి గారు నేను అదే అడుగుతున్నాను, వై ఈజ్ దట్ పర్టికులర్ వన్? ఎందుకు ఇది వీళ్ళు అగ్రీ చేయట్లేదు? మనం ఎప్పుడైనా ఇఫ్తార్ పార్టీకి వెళ్తారు సాయి గారు, మన ఎమ్మెల్యేలు, కొంతమంది ఎంపీలు, ఈవెన్ ముఖ్యమంత్రి కూడా వెళ్తారు. అది సెక్యులర్ ఈవెంట్ సాయి గారు, అక్కడ ప్రేయర్ చెప్తారు. ఓకే, అక్కడ ప్రేయర్ చెప్తారు కదా. నిజాం కాలేజ్ గ్రౌండ్లో
క్రిస్మస్కి ఇది రంజాన్ టైంలో కూడా ఇఫ్తార్ పెడతారు అక్కడ. ఇఫ్తార్ పెట్టినప్పుడు ముఖ్యమంత్రి వెళ్తారు, ప్రేయర్ చెప్తారు వాళ్ళు. ఇలాంటి బ్రేక్ ద ఫాస్ట్ టు సే ప్రేయర్ బిఫోర్. అప్పుడు మీరు ఎందుకు కూర్చున్నారు అక్కడ? అప్పుడు తప్పు కాదు. సో ఇది అడుగుతుందండి, ఎందుకంటే జస్ట్ బికాజ్ దుర్గా, సరస్వతి అండ్ లక్ష్మి గురించి, గాడెసెస్ గురించి. ఇంకొకటి ఏంటంటే సార్, అంటే మీకు రాకపోతే నువ్వు ఇప్పుడు చాలామందికి 4 చరణాలు రావు, కానీ అట్లీస్ట్ రెస్పెక్ట్, నిలబడి ఒక 3 నిమిషాలు ఓపిక్గా నిలబడి నీ భక్తిని లేదా నీ ప్రేమని, దేశం పట్ల ప్రేమని, భక్తి భావనని చూపించలేవా? అది. అండ్ సెక్యులర్ అంటారు, వీఆర్ సెక్యులర్. సెక్యులర్ అంటే యాంటీ హిందూ. మన దేశంలో సెక్యులర్ మీనింగ్ ఇస్ యాంటీ హిందూ. యాంటీ హిందూ. అమెరికా ప్రౌడ్లీ సేస్ వీఆర్ ఎ క్రిస్టియన్ కంట్రీ. బ్రిటన్ అంటారు వీఆర్ ఎ క్రిస్టియన్ కంట్రీ. సౌదీ అరేబియా అంటారు వీఆర్ ఇస్లామిక్ రిపబ్లిక్. మన దగ్గర ఉందా సాయి గారు అట్లా వర్డ్? లేదు, మన దగ్గర లేనే లేదు అట్లాంటి వర్డ్. హిందూ రిపబ్లిక్ అంటే అయిపోయింది, కథ ఫినిష్. ఎందుకు సాయి గారు ఓవైసీ గారు అడిగారు, మీరు ఎందుకు వందే మాత్రం అబ్జెక్ట్ చేస్తున్నారు? ఈ సెడ్ దేవి రెఫరెన్సెస్ ఉంది. జిన్నా డైలాగ్ అదే అన్నారు. జిన్నా మాట్లాడుతున్న అదే డైలాగ్ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో నేను రెజల్యూషన్ పాస్ చేశాను. ఎగ్జాక్ట్ వర్డ్స్ విత్ జిన్నా యూస్డ్, సేయింగ్ రెఫరెన్సెస్ టు గాడెస్, సో వీ విల్ నాట్ సింగ్ ద ఫుల్ వర్షన్. ఓవైసీ దగ్గర అడిగారు ఒకసారి, విచ్ వాజ్ అ టెలివైజ్డ్ ఇంటర్వ్యూ, మీరు ఎందుకు వందే మాత్రం వ్యతిరేకిస్తున్నారు అంటే దేవీల పేర్లు ఉన్నాయని చెప్పారు. వచ్చి భారత భాగ్య విధాత ఎవరు అని అడిగారు దట్ ఇంటర్వ్యూర్. నాకు కూడా అప్పుడు తెలియదు. దాని తర్వాత నేను అఫ్కోర్స్ ఆన్సర్ వచ్చిన తర్వాత నేను ఐ వెంట్ బ్యాక్ అండ్ చెక్డ్ రెఫరెన్సెస్. కరెక్ట్ ఆన్సర్, భారత భాగ్య విధాత ఈజ్ లార్డ్ కృష్ణ. ఇదే పాయింట్ రవీంద్రనాథ్ ఠాగూర్ దగ్గర అడిగారు అప్పుడు నేను రాసిన టైంలో. ఇది ఎవరు? జార్జ్ ద ఫిఫ్త్, జార్జ్ ద ఫోర్త్, ఎవరు అప్పుడున్న రాజులు, కింగ్. ఈ సెడ్ నో జార్జ్ ద ఫిఫ్త్, నో జార్జ్ ద ఫోర్త్, యూ కెన్ వర్క్ ఇట్ అవుట్, ఇట్ ఇస్ అ సాంస్క్రిట్ మీనింగ్ అన్నారు. భారత భాగ్య విధాత ఇట్ ఇస్ లార్డ్ కృష్ణ. ఇప్పుడు రేపటి నుంచి ఓవైసీ గారు నేను జనగణమన వార్డు అంటారు. ఇది కేసు ఉండే సాయి గారు. దే వాజ్ అ కేస్ ఆఫ్ జియోవా విట్నెసెస్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ. అక్కడ జియోవా విట్నెస్ అని చెప్పి ఒక క్రిస్టియన్ రిలీజియన్లో ఒక డెనామినేషన్, మన దగ్గర ఎక్కువ లేరు అనుకుంటే, కేరళలో ఉంది. కేరళలో చాలా డెనామినేషన్స్ ఉన్నాయి క్రిస్టియన్స్లో. వీళ్ళేంటంటే దే విల్ నాట్ రెస్పెక్ట్ ఎనీ సింబల్ విత్ ఇన్ క్రిస్టియానిటీ ఆల్సో. క్రిస్టియానిటీలో ఉన్న సింబల్స్ కూడా రెస్పెక్ట్ చేయరు వాళ్ళు. సో వాళ్ళు దాంట్లో అంటే వాళ్ళు దేనికి పాట పాడరు, ఓన్లీ దే విల్ సింగ్ క్రిస్టియన్ సాంగ్స్. సో జనగణమన పాడినప్పుడు పాడలేదని చెప్పి పిల్లల్ని స్కూల్ నుంచి సస్పెండ్ చేశారు. దట్ కేస్ వెంట్ టు సుప్రీంకోర్టు ఆల్ ద వే. సుప్రీంకోర్టు ఏమన్నారంటే ఓకే నో ప్రాబ్లం, మీరు చెప్పినట్ల, ఇఫ్ యూ డోంట్ వాంట్ టు సింగ్ డోంట్ సింగ్, స్టాండ్, అంతే. స్టాండ్, మేము నిలవడం, మేము కూర్చుంటాం. గివ్ రెస్పెక్ట్ టు ద ఫ్లాగ్. నో, ఐ వాజ్ టోల్డ్ బై మెనీ టీచర్స్, ఈ ఇంటర్నేషనల్ స్కూల్స్లో కొంతమంది పిల్లలు బయట నుంచి వస్తారు, ఈవెన్ ఇండియన్ స్టూడెంట్స్, ఇండియన్ ఆరిజిన్, వాళ్ళకి ఇక్కడ వచ్చి జనగణమన పాడుతున్నప్పుడు నిలబడరా అంటే వై అంటే అడుగుతారంట. వై షుడ్ బి స్టాండ్? అరే మీరు అక్కడ అమెరికన్ నేషనల్ యాంథమ్ పాడుతున్నప్పుడు ప్రాబ్లం లేదా? లేకుంటే గాడ్ సేవ్ ద క్వీన్ అని చెప్పి ఇంగ్లాండ్లో పాడుతున్నప్పుడు ప్రాబ్లం లేదా? ఇప్పుడు నా గాడ్ సేవ్ ద కింగ్ అయిపోయింది, అప్పుడు మీకు ప్రాబ్లం లేదు. ఇండియన్ నేషనల్ యాంథమ్ వస్తే సినిమా థియేటర్లో పెట్టి నిలబడరా 52 seconds అంటే అప్పుడు కూడా కాదు నేను నిలబడను. ఇది ఎంత ఉంది మొత్తం, ఆల్ 6 stanzas ఇస్ 3 minutes and 5 seconds. దానికి కూడా ఇట్స్ ఎ ప్రౌడ్ మూమెంట్ సాయి గారు. వందే మాత్రం రెహమాన్ తీసుకొచ్చినప్పుడు ఎవరికేం ప్రాబ్లం లేకుండా అందరికి సెక్యులర్ అయిపోయింది. అవును, ఓకే, ఆ పాట ట్యూనే డిఫరెంట్, ఓకే దట్ ఇస్ ఫైన్, దట్స్ క్రియేటివ్ లిబర్టీ అని చెప్పొచ్చు మనం. కానీ ఇది కాంగ్రెస్ మాట్లాడుతున్న లాంగ్వేజ్ జిన్నా లాంగ్వేజ్. కేరళలో ఆ వందే మాత్రం 15th Augustకి 2 స్టాంజాలు కూడా ఎందుకు పాడలేదు, ఇది మనం అడగాల్సింది. అండ్ దాట్ బికాస్ ముస్లిం లీగ్. ఎప్పుడైనా చూడండి సాయి గారు, ఎడ్యుకేషన్ మినిస్ట్రీ ఈజ్ ఆల్వేస్ విత్ అ ముస్లిం. కేరళలో కూడా, కేరళలో ఎడ్యుకేషన్ మినిస్టర్ ఫస్ట్ నుంచే ముస్లిం ఉంటారు. కమ్యూనిస్ట్ వాళ్ళు ఉండి, యూడిఎఫ్ ఉండి, ఎల్డిఎఫ్ ఉండండి. దాని తర్వాత పాలిటిక్స్ ఎక్కువ అయినప్పుడు, గొడవ మొదలైనప్పుడు ఈ హిందూ ఇన్స్టిట్యూషన్స్ కంప్లైంట్ చేశారు, ఎన్ఎస్ఎస్ కానీ ఎస్ఎన్డిపి కానీ. వీళ్ళేం చేశారు, హయ్యర్ ఎడ్యుకేషన్ ఒకటి, స్కూల్ ఎడ్యుకేషన్ ఒకటి సపరేట్ చేసేసారు 2 మినిస్టర్స్. ప్రాబ్లం ఎందుకు సాయి గారు ఎందుకు తీసుకొస్తారు తెలుసు సాయి గారు, వీళ్ళ రిలీజియన్ వాళ్ళని ఈ శాంక్షనింగ్, ఎయిడెడ్ పోస్ట్ శాంక్షనింగ్ ఉంటుంది చూడండి స్కూల్స్కి, అది మినిస్టర్ డిసైడ్ చేస్తారు. సో ఒక ముస్లిం స్కూల్ నాకు 30 కొత్త స్కూల్ పెట్టబోతున్నాను, 50 టీచర్లు, శాలరీ మొత్తం గవర్నమెంట్ కడుతుందండి. నేను చెప్పాను చూడండి, కేరళలో డబ్బులు తీసుకుంటుంది మేనేజర్, శాలరీ 100% శాలరీ ఇస్ పేడ్ బై ద గవర్నమెంట్. ప్రైవేట్ స్కూల్కి, ఓకే, ప్రైవేట్ స్కూల్ టీచర్స్కి, ఎయిడెడ్ పోస్ట్కి 100% శాలరీ గవర్నమెంట్ నుంచి వస్తుంది.
కానీ డొనేషన్ టీచర్ దగ్గర నుంచి 50-60 లక్షలు తీసుకుంటుంది మేనేజ్మెంట్. సో ఈ శాలరీ చూడండి సాయి గారు, ఇదే అంటున్నాను, ఇది డిసైడ్ చేసి 50 సీట్లు మాకు ఎయిడెడ్ పోస్ట్ ఉందంటే మన మినిస్టర్ గారు సంతకం పెట్టేస్తారు దాని మీద, ఎస్ అప్రూవ్డ్ అని చెప్పేసి. అది హిందూ స్కూల్స్ ఉంటే కాదు. యూనో దిస్ కాన్స్టిట్యూషన్లో రిలీజియస్ మైనారిటీ ఇన్స్టిట్యూషన్ని మీరు రిజిస్ట్రేషన్ డిక్లేర్ చేయలేరు. దట్స్ ఎ రూల్. హిందూస్కి లేదు అది. మనం అట్లీస్ట్ మెచ్చుకోవాలి చిన్మయ విద్యాలయ కానీ కేఎం మున్షి గారిని భారతీయ విద్యాభవన్ స్టార్ట్ చేసిన దానికి, లేకుంటే అది కూడా లేకపోతుండే. దట్ ఈస్ ద ప్రాబ్లం. ఇవాళ మనం మాట్లాడుతున్నప్పుడు కూడా ఏదైనా హిందూ ఫెస్టివల్ ఉంటే హాలిడే కొంతమంది ఇస్తారు, కొంతమంది ఇవ్వరు. బట్ ఇఫ్ దర్ ఇస్ క్రిస్మస్ ఇట్ విల్ బి 100% హాలిడే, రంజాన్ 100% హాలిడే. కొన్ని సంవత్సరాల ముందు దాకా జన్మాష్టమి వాజ్ నాట్ ఎ హాలిడే, గవర్నమెంట్ హాలిడే. ఆలోచించండి. ఇది మనం కరెక్ట్ చేయాలి సాయి గారు. దిస్ హెస్ టు బి కరెక్టెడ్ బికాస్ ఇంకేం లేదు, వందే మాత్రం పాడాల్సిందే. ఇఫ్ యూ డోంట్ లైక్ ఇట్ డోంట్ కమ్, సింపుల్ యాజ్ దట్. నేను చెప్తున్నా థియేటర్లు కూడా పెట్టాలి, సినిమా థియేటర్లు, అప్పుడు అర్థమవుతుంది కొడుకు. అట్లా పాడకపోతే వినాలి కదా, వినాలి కదా అట్లీస్ట్. ఎస్ సార్. ఇక ఒకసారి సర్జియో గోర్ విజిట్ గురించి మనం మాట్లాడదాం సార్. సర్జియో గోర్ జమ్మూ కాశ్మీర్లో అదేవిధంగా లదాఖ్లో పర్యటించారు. జమ్మూ కాశ్మీర్లో గత 6 ఏళ్లలో ఇప్పటివరకు ఏ అమెరికన్ అంబాసిడర్ కూడా వెళ్ళలేదు. ఫస్ట్ టైం ఆయన వెళ్ళారు ఆర్టికల్ 370 తర్వాత. అండ్ లదాఖ్కి ఇప్పటివరకు ఒక్క అంబాసిడర్ కూడా వెళ్ళలేదు. సో ఫస్ట్ టైం లదాఖ్కి సర్జియో గోర్ విజిట్ చేశారు ఒక భారత్ అమెరికన్ అంబాసిడర్ రూపంలో. అండ్ అంతేకాదు ఇక్కడ వెళ్ళడం ఒక లెక్క, ఆయనేమో భారత్లో జమ్మూ కాశ్మీర్ పార్ట్ ఆఫ్ ఇండియా అని అనడం ఒక లెక్క. ఇప్పుడు ఒమర్ అబ్దుల్లా స్టేట్మెంట్ ఇచ్చాడు సార్. ఒమర్ అబ్దుల్లా ఏంటంటే వీఆర్ ఎంగేజింగ్ విత్ యుఎస్ఏ అన్నట్టుగా మాట్లాడాడు. మీద సపరేట్ దేశమా అనేది అసలు క్వశ్చన్. ఒకసారి మీరు చెప్తారా డీటెయిల్స్ ఏంటి? ఇది సాయి గారు వీళ్ళకి ఎప్పుడు వాళ్ళ బ్లడ్లో ఉంటుంది సాయి గారు, అని వాళ్ళు ఏం చేయలేం. శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు ఆయన లైఫ్ ఇచ్చారు వీళ్ళు జమ్మూ కాశ్మీర్. టెక్నికలీ స్పీక్ ఆయన అక్కడేగా చనిపోయింది. అవును. సో ఇది నెహ్రూ కుట్ర. నెహ్రూ షేక్ అబ్దుల్లా ఆడిన కుట్ర వాస్ 370. మనకు అందరు తెలిసింది. ఏ రోజు 370 తీసేశారో ఆ రోజు మహబూబా ముఫ్తీ ఏమన్నారు సాయి గారు దానికన్నా ముందు, రివర్స్ ఆఫ్ బ్లడ్ విల్ ఫ్లో ఇన్ జమ్మూ కాశ్మీర్. కరెక్ట్. ఒక రివర్ అని చూపించమని చెప్పండి ఆమె దగ్గర. ఇది వీళ్ళ స్ట్రాటజీ సాయి గారు. దే హ్యావ్ టు కీప్ ద ఇష్యూ ఇన్ ద ఒక ఏం చెప్తారు బాయిలింగ్ అని చెప్తారు ఇంగ్లీష్లో. దే హ్యావ్ టు కీప్ ద పాట్ బాయిలింగ్. వీళ్ళు లాంగ్వేజ్ చూడండి. డబ్బులు దీనికన్నా ముందు సాయి గారు బిఫోర్ 370 మనకు తెలిసిందే చట్టాలు ఏముండే. ఒక జమ్మూ కాశ్మీర్లో పుట్టిన ఒక అమ్మాయి బయట భారతదేశం నుంచి మిగతా స్టేట్ నుంచి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఆమె ప్రాపర్టీ పోతుంది. బట్ ఇఫ్ షీ మ్యారీస్ సంబడీ ఫ్రమ్ పిఓజేకే పాకిస్తానీ, ప్రాపర్టీ రిటైన్ అయిపోతుంది. ఆ చట్టాలు ఉండే, చాలా ఉండే ఇట్లాంటి చట్టాలు. దాన్ని ఆర్టికల్ 370 దో నిషాన్ దో ప్రధాన్. అవును. ఎవరు అంగీకరిస్తారు సాయి గారు? జమ్మూ కాశ్మీర్లో ఎస్సీ ఎస్టీస్కి రిజర్వేషన్ లేకుండే. అట్లీస్ట్ ఎస్టీస్కి ఉండే, బకర్వాల్ కమ్యూనిటీకి అంతా, కానీ ఎస్సీస్కి లేకుండే, అస్సలే లేకుండే. భారతదేశంలో ఉన్న మిగతా బీసీలకు రిజర్వేషన్ లేదు అక్కడ. ఈ కాంగ్రెస్ వాళ్ళు ఇన్ని సంవత్సరాలు పరిపాలించారు కదా అక్కడ, అంటే అట్లీస్ట్ జాయింట్ వెంచర్గా నడిపించారు కదా నేషనల్ కాన్ఫరెన్స్ అని. వీళ్ళు ఎప్పుడైనా క్వశ్చన్ చేశారా సాయి గారు ఇది? నేను ఈవెన్ బీజేపీని తప్పడతాను, ఈవెన్ వెన్ దే వర్ రూలింగ్ విత్ మహబూబా ముఫ్తీ. ప్రశ్నించాల్సి ఉండేది. బట్ గుడ్ థింగ్ ఆర్టికల్ 370 ఐ థింక్ జమ్మూ కాశ్మీర్ హిస్టరీలో సాయి గారు ఒక టర్నింగ్ పాయింట్, దాంట్లో డౌట్ లేదు. సర్జియో గోర్ వెళ్ళిన దానికి ఒక ఆప్టిక్స్ ఉంది, మన ఇంగ్లీష్లో ఆప్టిక్స్ అంటాం దాన్ని. నిన్న లదాఖ్లో ఆయన వెళ్ళారు. జమ్మూ కాశ్మీర్ స్టిల్ ఓకే సాయి గారు, వెళ్తూ ఉంటారు అప్పుడప్పుడు, డెలిగేషన్స్ వెళ్తూ ఉంటారు. కానీ ఆయన ఆర్మీ ఆఫీసర్స్ని కలిచారు, విచ్ ఈజ్ ఇంపార్టెంట్. సివిలియన్స్ కలవడం సపరేట్, సివిలియన్ అడ్మినిస్ట్రేషన్ కలవడం సపరేట్. ఈ మెట్ ద ఆర్మీ ఆఫీసర్స్. అక్కడ ఏం మాట్లాడారో మనకు తెలియదు. నాట్ దట్ ఈ డజంట్ నో, ఆయనకు తెలుసు అక్కడ ఏం జరుగుతుందని. దాని తర్వాత లద్దాఖ్కి వెళ్ళారు, రివర్ రాఫ్టింగ్ చేశారు. డెఫినెట్గా ఇట్స్ అన్ ఇండికేషన్. ఎందుకంటే హెన్రీ కిస్సింజర్ ఒక ఫేమస్ కోట్ చేశారు సార్ గారు, మీకు కూడా గుర్తుంటుంది అది. బీయింగ్ అమెరికాస్ ఎనిమీ ఈజ్ డేంజరస్. బీయింగ్ అమెరికాస్ ఎనిమీ ఈజ్ డేంజరస్. బీయింగ్ అమెరికాస్ ఫ్రెండ్ ఈజ్ ఫేటల్. ఫేటల్. కరెక్ట్. డేంజరస్. Henry Kissinger state. He was right. He couldn't be the US president because he was not born in US. Otherwise ఆయన ఒక ప్రెసిడెంట్ అయిపోతుండే ఏదో ఒక రోజు. హెన్రీ కిస్సింజర్. కరెక్ట్. కానీ
పాయింట్ ఏంటంటే అమెరికాది మనం వీళ్ళ దగ్గర ఆడేటప్పుడు పాలిటిక్స్ చాలా కేర్ఫుల్గా ఆడాలి. ఇదే సెర్జియో గోర్ రేపు బంగ్లాదేశ్కి వెళ్ళి ఇంకేమని అంటాడు, లేకుంటే రేపు పాకిస్తాన్ వైపు నుంచి వాళ్ళ అంబాసిడర్ పిఓజేకేలో వెళ్ళి పిఓజేకే ఇస్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ పాకిస్తాన్ అంటారు. మళ్ళీ అప్పుడు మన వాళ్ళు మళ్ళీ లేస్తారు ఇక్కడి నుంచి, ఏంటి అదేమంటారు ఇట్లా, ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ఇండియా కదా అని చెప్పేసి. ఇది మన దగ్గర ఒక ఏం చెప్తారు, ఆప్టిక్స్ కోసం వీళ్ళు ఆడుకుంటారు సాయి గారు, దే ప్లే విత్ అస్. కరెక్ట్. సర్జియో గోర్ ఎస్ వెళ్ళారు, బాగానే చెప్పారు, దట్స్ అ గుడ్ స్టేట్మెంట్. అండ్ బికాస్ వన్ థింగ్, సర్జియో గోర్ ఇస్ వెరీ క్లోజ్ టు ప్రెసిడెంట్ ట్రంప్. ఆయన పంపించిన మేజర్ అంబాసిడర్స్ ఇజ్రాయెల్, ఇండియా, చైనా, ఇట్లాంటి అంబాసిడర్స్, ఇంపార్టెంట్ కంట్రీస్ పంపించిన అంబాసిడర్ అందరూ ఆల్ ఆఫ్ దమ్ ఆర్ ఇస్ పొలిటికల్ అపాయింటీస్, చాలా క్లోజ్ ట్రంప్ దగ్గర. సో వాళ్ళకి డైరెక్ట్ యాక్సెస్ ఉంది. సో ఈ లద్దాఖ్కి పంపించింది, లద్దాఖ్కి వెళ్ళి రివర్ రాఫ్టింగ్ చేసింది, న్యాచురలీ ఇట్ ఇస్ సైన్ టు చైనా. కానీ ఎందుకు అదే టైంలో రాహుల్ గాంధీ అంటూ ఉంటాడు, అరే వాళ్ళు కూర్చున్నారు అరుణాచల్ ప్రదేశ్లో అని. కిరణ్ రిజిజు హ్యాడ్ టు కౌంటర్ దాట్ ఆల్సో. ఎందుకు 38,000 స్క్వేర్ కిలోమీటర్స్ లద్దాఖ్కి, హాఫ్ ఆఫ్ లద్దాఖ్ ఇస్ విత్ చైనా. ఎవరు ఇచ్చారు, వీళ్ళ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అని అందరికి తెలిసింది. నౌ దే కాల్ ఇట్ అక్సై చైన్. సో మనం యూఎస్ని ఎంగేజ్ చేయాల్సిందే. ఇన్ఫాక్ట్ కొత్తదేం కాదు సాయి గారు, మన ఆర్మీ అండ్ ద యుఎస్ ఆర్మీ జాయింట్ ఎక్సర్సైజ్ చేశారు లే లదాఖ్ అండ్ ఈవెన్ అదర్ సైడ్ ఆల్సో. సో నాకు ఇవాళ పొద్దు నుంచి మన లదాఖ్లో ఉన్న కొంతమంది ఫ్రెండ్స్ అక్కడున్న న్యూస్ పేపర్లో వచ్చిన న్యూస్ అన్నీ నాకు పంపించారు. సురేష్ గారు చూడండి, పీపుల్ హియర్ ఆర్ లైక్, ఇప్పుడు సోనం వాంగ్చుక్ని మర్చిపోయారు, ఇప్పుడు సర్జియో గోర్ గుర్తొచ్చారు వీళ్ళందరికీ. కరెక్ట్. విచ్ ఇస్ గుడ్. ఆప్టిక్స్ వైజ్ ఐ థింక్ మనం చేస్తుంది మంచిదే. అది ఎవరు అగ్రీ చేశారో ఎవరు అరేంజ్ చేశారో తెలియదు, కానీ వీ షుడ్ క్వశ్చన్ ఒమర్ అబ్దుల్లా. నువ్వు ఏం మాట్లాడుతున్నావు, దేని గురించి మాట్లాడుతున్నావు, పాకిస్తాన్ కోసం మాట్లాడుతున్నావు? యూ నో వెరీ వెల్ దట్ ఇట్ ఈస్ ఆర్టికల్ 370 పోయిందే, ఇంకా రాదు. కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు మేము తీసుకొస్తాం వచ్చేస్తే. ఒమర్ అబ్దుల్లా అంటలేడు, ఈజ్ నాట్ టాకింగ్ అబౌట్ ఇట్. ఎనీవేస్ ఐ గారు, ఐ థింక్ సర్జియో గోర్ విజిట్ ఓవరాల్ స్కీమ్లో చూస్తే ఇట్స్ అ గుడ్ థింగ్. ఆప్టిక్స్ వైజ్ గుడ్. బట్ ఇలా యుఎస్ అంబాసిడర్స్ని ఎప్పుడు మనం నమ్మలేము. వాళ్ళు ఇటువైపు దిగుతారు, అటు ఒక రోజు అటువైపు కూడా వెళ్తారు వాళ్ళు. కరెక్ట్, కరెక్ట్. ఎస్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సురేష్ గారు. సో చూశారు కదా, ఇది ఈ వారం నేషనల్ రౌండప్. వచ్చే వారం నేషనల్ రౌండప్లో మళ్ళీ కలుద్దాము. 212వ ఎపిసోడ్ ఇది. ఈ ఎపిసోడ్ నచ్చితే వెంటనే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ, దేశ హితం కోసం నేషనలిస్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.